దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాడు. మీకు తెలియదు కాదు, అసలు మన జన్మే ఆయన ప్రేమలో నుంచి జరిగింది. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడి ప్రేమతో జన్మను పొందుకున్నవాడు. బైబిల్లో ఉన్న మాటలు ఒక మతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రత్యేక జనాంగానికి కానీ రాయబడి కాదు, కానీ భూమి మీద మానవ జన్మను సంతరించుకుని బ్రతుకుతున్న ప్రతి మనిషి కోసం ఈ మనుషులను సృష్టిని జరిగించిన లేదా కట్టిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. కనుక బైబిలులో ఈ మానవ జీవితానికి సంబంధించిన వాస్తవాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఈరోజు మీరు వింటారు. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే కేవలం ఆపద మొక్కుల వాడిగా, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించేవాడిగా అర్థం చేసుకున్నారే తప్ప, దేవుడు అనగానే ప్రేమమయుడు అని, తన ప్రేమను సంపూర్ణంగా ఈ మనుషులపైన చూపించిన వాడు అని అతి కొద్ది మంది అర్థం చేసుకున్నారు. మీరు ఈరోజు జాగ్రత్తగా వినాలి. దేవుడు మనసు చాలా కొద్ది మంది మాత్రమేనండి దేవుడు చూపించిన ప్రేమను అర్థం చేసుకున్నారు. దేవుడు ఎలా ప్రేమించాడండి మనుషులని అంటే, ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ విశ్వం ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే ఉందో, ఉదయం ఎండ వస్తుంది, వెలుగు వచ్చింది, రాత్రి అవుతుంది అనగానే మీరుంటున్న ఈ భూమి పరిగెత్తుతుంది చాలా వేగంతో. అక్కడి వేగంతో ఈ భూమిని పరుగులు పెట్టిస్తున్నది ఎవరు అంటే దేవుడు. రాత్రి పగలు మనకి ఎలాగొస్తున్నాయి అంటే కారణం దేవుడు. ఈ ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి? మనం ఉన్నది ప్రస్తుతం వేసవికాలం కదా, వెంటనే ఈ కాలం వస్తుంది, తర్వాత నెక్స్ట్ కాలం ఏంటి చెప్పండి? వర్షాకాలం. వేలకు వేల లీటర్ల నీళ్లు మీ ఇంటి ముందు పడిపోతున్నాయి కదా. ఎవరు పోసారు మీ ఇంటికి ముందు పట్టుకొచ్చి? ఇప్పుడు వేసవికాలం కదండి, హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఒక ట్యాంక్ నీళ్ళు ఎవరైనా ఫ్రీగా మీ ఇంటికి కట్టుకొచ్చి పోసారనుకోండి, మీరు ఏం చేస్తారు? పొర్లు దండాలు పెట్టరు అతనికి. బాబా ఎంత సాయం చేసావు బాబు, వేసవికాలంలో ఒక ట్యాంక్ నీళ్ళు ఇచ్చావా అంటున్నారు. ఒక ట్యాంక్ నీళ్ళు ఫ్రీగా ఇచ్చినందుకు ఇతనికి థ్యాంక్స్ చెప్తే, అతను పొగుడుతూ ఉంటే, మీ ఇంటి ముందు వందల వేల ట్యాంకర్ల నీళ్లు పోస్తున్నాడు ఒక ఆయన. ఎవరు? దేవుడు. అతనికి ఎవరంటే థ్యాంక్స్ చెప్తారు? థ్యాంక్స్ చెప్పకపోగా వర్షం ఎక్కువ వచ్చిందంటే తిట్టుకునే వాళ్ళు ఎక్కువ. మన రివర్స్. వర్షం వస్తే బట్టలు ఆడటం లేదని, వర్షం వస్తుంటే ఒడియాలు ఎండిపోయాయని, తడిచిపోయినాయి అని, ఇంట్లో ముక్కు కొంపు వస్తుందని, వర్షాలు వస్తే తిట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, నన్ను ప్రేమించి నా కన్నతండ్రి కష్టపడి ఎక్కడో సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కించి మేఘాల్లో నింపి ఆ మేఘాలను మా ఇంటికి పట్టుకొచ్చి మా ఇంటి ముందు పోస్తున్నాడే, నేను త్రాగాలి కదా నీళ్లు. ఎవడు మీరు ఇంటి ముందు వాళ్ళని పోయలేదు అనుకోండి, దేవుడు బోర్లోకి నీళ్ళు ఎక్కడ వస్తాయి? మనం త్రాగాలి కదా, మనం బట్టలు ఉతుక్కోవాలి కదా. బట్టలు ఉతుక్కోవాలంటే బోర్లో నీళ్ళు ఉండాలి కదా. వేసవికాలం బోర్లు ఎందుకు రావు అనుకుంటున్నారు? మీకు తెలుసా వేసవికాలంలో బోర్లు ఎందుకు రావు? పోయిన వర్షాకాలంలో దేవుడు వేసిన నీళ్ళన్నా అయిపోయినాయి, కింద తోడుకుని తాగేశారు, తోడుకుని అనుభవించేశారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చి మళ్ళా దేవుడు నీళ్ళు వేస్తేనే తప్ప ఈ బోర్లో నీళ్ళు రావు. అంటే మీ ఇంటి ముందుకు ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు నీళ్లు పోయడానికి వస్తున్నాడా? ఒక ట్యాంకర్ వేసాడా? 2 ట్యాంకర్లు వేసాడా? బాబా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుడు వీళ్ళ మనుషులు. చూపిస్తారండి. జాగ్రత్తగా ప్రసంగం వినండి. దేవుడండి కంప్లీట్గా ఇంకా నా దగ్గర ఏమీ లేదురా అని అంతా ఇచ్చి మనుషులను ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిని కట్టాడు. ఈ సృష్టిలో ఒక నాలుక మన నోట్లో ఉంది, సృష్టిలో ఉన్న రుచులను అనుభవించడానికి. నాలుక సైజు ఎంత ఉంటుంది చెప్పండి? అంతే ఉంటుందండి. ఈ బెత్తడు నాలుక రుచి కోరుకుంటుంది. ఈ చిన్న నాలుక రుచులు కోరుకుంటుందని దేవుడు సృష్టిలో పెట్టిన రుచులు ఎన్ని అనుకుంటున్నారు? ఎన్ని పెట్టాడు ఒకసారి లెక్కగా అందుతాయా?
లెక్కకు మించిన రుచులు ఉన్నాయి. మామిడి పళ్ళు కాలం ఇది. మామిడి పండు ఎలాగుంటుంది తింటే? మామిడి పండు తింటుంటే ఎలాగుందండి? ఆ దేవుడి కష్టం కదా. మీకు మాట్లాడినా మామిడి పళ్ళులో రకాలు చెప్పండి అంటే మీరు ఎన్ని రకాలు చెప్తారు చెప్పండి? రసాలండి, బంగినపల్లి అండి, కలెక్టర్ మామిడికాయ అండి, పిచ్చి మామిడికాయ అండి, ఏదో తుచ్చి మామిడికాయ అండి అని 4 చెప్తారు మీరు. తర్వాత పేర్లు రావు మీకు. మామిడి పళ్ళు ఎన్ని రకాలు తెలుసండి? 1500 రకాలు ఉన్నాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. 1500 రకాల మామిడి పళ్ళు చేశాడు. ఒక మామిడి పండు చేసి వదలరాదు. ఏమో మామిడి పండు వీడికి గట్టి మామిడి పండు ఇస్తే తినలేడేమో, తాగేయడానికి ఒక మామిడి పండు చేస్తాను. ఏంటది? రసం. తాగేయడమే, జ్యూస్ తాగినట్టు. అసలు ఎంత పిచ్చిగా ప్రేమించాడండి దేవుడు మనుషులని. 1500 రకాల మామిడి పళ్ళ మనం తింటున్నాం చూసారు. ధాన్యం, బియ్యం మీకు ఎన్ని రకాలు తెలుసు? 1010 అండి, తర్వాత సోనమ్మ సూరి అండి, కర్నూలు రైస్ అండి. మీరు ఎంత గింజుకున్నా ఒక 4-5 రకాలు చెప్తారండి. ఫోన్ గట్టిగా 5 రకాలు చెప్తారు. ఇంకా చుట్టాలు వచ్చారంటే ఒక రకం పట్టుకొస్తారు. ఏ రకం? పొడుగ్గా ఉంటుంది, బాస్మతి. ఇంతకు మించి మీకు ఏమీ తెలియదు. బియ్యంలో ఉన్న రకాలండి 6000 రకాలు ఉన్నాయి. మనం తినే బియ్యం 6000 రకాల బియ్యాలు ఉన్నాయి. ఇదంతా ఏంటి చెప్పండి? తినుకోడు కాదు, కాకపోతే ఇత్తెనరా, ఇది కాకపోతే అత్తెనరా, అది కాకపోతే ఇత్తెనరా, ఇది కాకపోతే ఇత్తెనరా. ఏంటంటే బెత్తినాలికి ఇన్ని చేశాడు ఏంటండి బాబు. మీరు ఇంటికి చుట్టాలు వస్తారు, రాక వచ్చారు కదా అని ఫస్ట్ రోజు అదిరిపోద్ది. అలాగా చేపలు తింటావా, చికెన్ తింటావా, మటన్ తింటావా? లేదు అన్నీ వేసేస్తానని చేపలు వండేస్తారు, చికెన్ వండేస్తారు, మటన్ వండేశారు. ఎప్పుడు? ఫస్ట్ రోజు. ఏదో పని మీద వచ్చారు హైదరాబాద్కి, ఫస్ట్ రోజు వచ్చారు కదా అని మొత్తం అన్ని రకాల నాన్ వెజ్లు పెట్టారు. వాడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఒక కబురు చెప్పాడు. ఏమని? నేను వచ్చిన పని ఒక 10 రోజుల వరకు అవదట, 10 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను అన్నాడు. జాగ్రత్తగా ఏనండి, మనం ఎలాంటి వాళ్ళని చెప్తున్నాను. మొదటి రోజు చికెన్ మటన్ వేసి 2వ రోజు ఎక్కడికి వస్తారు చెప్పండి? కోడిగుడ్డుకు వస్తారు, మరీ బాగోదని. అంతే కదా. 2వ రోజు కోడిగుడ్డుకు వచ్చిన తర్వాత 3వ రోజు పప్పులోకి వచ్చింది, 4వ రోజు పచ్చళ్ళలోకి వచ్చేసింది, 5వ రోజు సాంబారు, 6వ రోజు పెరుగు ఒకటే. ఇది మన ప్రేమ. స్టెబుల్గా ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తామా? ప్రేమించాం. దేవుడు ఎంత సూపర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తొలి మానవుడైన ఆదాముకి ఏ రుచి పెట్టాడో ఈ రోజుకి నీకు అదే రుచి పెడుతున్నాడు. పెట్టలేదా? అసలు ఎక్కడండి? నెవర్ ఎండ్ కదండి. అతని ప్రేమకు అసలు అంతం లేదు, విసుగు లేదేంటండి బాబు. నాకు బుర్ర పేలిపోయిందండి. విసుక్కోవట్లేదండి. వీడు ఎదవ కదా, వీడికి ఎందుకు అవి రుచులను కొన్ని రుచులు కట్ చేసేయచ్చు కదా. లేదు. ఫస్ట్ వాడికి ఏదైతే ఫుడ్ పెట్టానో లాస్ట్ వస్తానా నా కొడుకు వరకు అన్నే రుచులు పెట్టాలి. ఏంటండి దేవుడు? దేవుడిలోకి ఒక్కసారండి మీరు దేవుడు ప్రేమలోకి గనక డీప్లోకి వెళ్ళారనుకోండి, ఇంకా అసలు మీకు ప్రపంచం కనపడదండి బాబు. ఆయన తప్ప ఇంకేం కనపడదు మీకు. డీప్లోకి దేవుడు ప్రేమలోకి వెళ్తే, మనుషుల ప్రేమలోకి డీప్లోకి వెళ్ళారు అనుకోండి, పెద్ద హోల్స్ కనపడతాయి. నమస్కారం అండి. మనుషుల ప్రేమలో లేతికి వెళ్ళండి, ఏదో స్వార్థం ఉంటుంది, ఏదో స్వప్రయోజనం ఉంటుంది. అవునా? నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏ కారణం లేకుండా ప్రేమిస్తాడండి. ఏ కారణం లేకుండా నిన్ను పొగుడుతాడా? ఏ కారణం లేకుండా నేను చిన్న అప్పుడప్పుడు తాయిలో వేస్తాడా? నీకు వేస్తున్నాడు అంటే అడిగి ఏదో కోరుకుంది నీ మీద, ఏదో ప్రయోజనం ఉంది, ఏదో స్వార్థం ఉంది, నీ వల్ల ఏదో అవసరం ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నీ వల్ల ఏముందని ప్రేమించాడు చెప్పండి? నువ్వేమిస్తావని ప్రేమించాడు? నువ్వేం తిరిగి ఇవ్వగలవు ఆయనకు ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రేమ ఏంటో తెలుసండి. సృష్టిని చేశాడు, తింటున్నాడు. ఈ సృష్టిని తిప్పడానికి, ఏమండి ఈ పంటలు పండించడానికి, ఈ వర్షాలు వేయడానికి కష్టపడుతూనే ఉన్నాడు. బైబిల్లో మాట ఉంటుందండి సంవత్సరం గురించి. సంవత్సరం రాగానే మన గవర్నమెంట్లు బడ్జెట్ ఎలా ప్రవేశపెడతాయో దేవుడు కూడానండి ఈ భూమి మీద ఉన్న పిల్లలకి సంవత్సరం అంతా పంటలు పండాలి అంటే ఎన్ని నీళ్లు నేను పొయ్యాలి, ఎన్ని వేల బస్తాల పంట పండించాలి అని దేవుడు ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నాడు. ఎంత పండిస్తే నా పిల్లలకి సరిపోతుంది అని. ఈ ప్రపంచం మొత్తం భారాన్ని భరిస్తున్నాడండి దేవుడు. ప్రపంచ భారం మొత్తాన్ని భరిస్తున్నాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. మన ఇంట్లో మనం 4 అండి. ఎక్స్ట్రా ఇంకో పర్సన్ వచ్చాడు అనుకో ఇంట్లోకి, వంట చేసి ఆవిడ ఎంత తీసుకుంటుంది. చేయలేకపోతున్నాను అంటది. ఎవరో ఒక్కలాగా ఎక్స్ట్రా అయినందుకు.
ఒక్కల ఎక్స్ట్రా అయినందుకు నువ్వు విసిగిపోతుంటే కోట్ల మందికి అన్నం పెట్టడానికి దేవుడు విసుగుతున్నాడా? పోనీ ఈ కోట్ల మంది అందరూ దేవుడిని నమ్మారా? నమ్మినోడికి పెడతాడు, నమ్మనోడికి పెడతాడు. ఏం ప్రేమండి బాబా! అసలు ఆయన హృదయం ఏంటో అసలు గోచరం అవటం లేదు నాకు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనకి ఇష్టం అనుకోండి, చికెను చేపలు మటన్ తెస్తాం. ఆడు మిమ్మల్ని గొడవాడేసిన వాడు ఇంకా తప్పక మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, సాంబార్ వేసి పెట్టి పడేద్దామండి, వీడు మంచోడు కాదు. అలాగే దేవుడు ఏమైనా నమ్మునోడికి ఒకలాగా నమ్మనోడికి ఒకలాగా పెడుతున్నాడా? ఈడికి చేపే ఆడికి చేపే, వీడికి చికెనే వాడికి చికెనే, వీడికి మటనే వాడికి మటనే. దేవుడు ఏంటంటే పక్షపాతం లేనివాడు అని అందుకే అంటారు దేవుడిని. వెరీ గుడ్. సృష్టిలో ఉన్న రుచులన్నీ పెట్టి నిన్ను ప్రేమించాడు. ఎన్ని రంగులు పెట్టాడండి. మీరు రంగుల పేర్లు చెప్పండి, మీకు ఏం రంగులు తెలుసో? మీరు ఎంత గట్టిగా చెప్పినా 10 రంగులు చెప్తారు, 15 రంగులు చెప్తారు. మన కంటికి కనబడని కలర్స్ అండి ఈ ప్రపంచంలో దేవుడు ఎన్ని పెట్టాడు కదా తెలుసా? 10 బిలియన్ కలర్స్ అని చెప్పారు. అంటే 100 లక్షలు 1 కోటి కలర్స్ ఉన్నాయట, రంగులు 1 కోటి రంగులు ఉన్నాయట. కన్ను అన్ని రంగులను చూడలేదట. మైక్రోస్కోప్లో పెడితే కొన్ని కలర్స్ కనపడుతున్నాయి. మన కంటికి కనబడే రంగులు కాకుండా కనబడని రంగులు చాలా ఉన్నాయి. అలాగే మన కంటికి కనబడే ప్రపంచం వేరు, కనబడని ప్రపంచం ఒకటి ఉంది. మీకు తెలుసో లేదో? ఇప్పుడు కరోనా కాలంలో కరోనా వచ్చిందండి. కరోనా అంటే ఏంటి? చిన్న పురుగు, అది తెలుసు కదా మీకు. దాన్ని రౌండ్గా వేసి దాన్ని కొమ్ములు కింద వేశారు, కరోనా ఇదే అని. వాళ్ళకి ఎలా కనపడింది అది? ఈ కంటికి కనపడలేదు అది. ఏ కంటికి కనపడింది? మైక్రోస్కోప్ కెమెరా పెడితే కనపడదు. అంటే నీకు కంటికి కనబడిన సూక్ష్మజీవులు చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీకు ఒకటి చెప్పనా? ఆ మైక్రోస్కోప్ ఒకటి కొనుక్కొని ఒక్కసారి చేయడానికి ఇలా చూసుకున్నారు అనుకోండి, జీవితంలో చేతితో అన్నం తినరు మీరు. అన్ని పురుగులు పాకుతూ ఉంటాయి దీని మీద. సూక్ష్మజీవులు కంటికి కనబడినవి చాలా ఉన్నాయి. అలాగని అవన్నీ నీకు హాని చేసేవి కాదు, మంచి చేసేవి కూడా ఉంటాయి. మీకు మంచి చేసే సూక్ష్మజీవుల గురించి చెప్పాలంటే, ఒక్కసారి మైక్రోస్కోప్లో పెరుగుని కనుక పెట్టారనుకోండి, జీవితంలో పెరుగు తినరు మళ్ళీ. పెరుగంటే ఏంటనుకుంటున్నారు? పురుగులు మొత్తం అవి. తెలుసలేదో మీకు? ఇప్పుడు పాలు కుళ్ళిపోతేనే కదండి పెరిగయ్యాయి. పాలు ఏమైపోయినాయి? పెరిగేసారు, అందులో పుల్లట పెరిగేస్తే కుళ్ళిపోయి పగిలిపోయినాయి. పగిలిపోయిందే పెరుగు. అవన్నీ క్రిములే, పురుగులే. కానీ నీ శరీరానికి మంచి చేసే పురుగులు అవి. వెరీ గుడ్. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, మన కళ్ళకు కనబడిన ప్రపంచం ఉంది, కళ్ళకు కనబడుతున్న ప్రపంచం ఉంది. ఎంత విశ్వం, ఎంత క్రియేషన్ ఎవరి కోసం అంటే భూమి మీద ఉన్న 6 అడుగుల మనిషి కోసం. పోనీ మనిషిని చేశాడు, ఎంత సృష్టిని పెట్టాడు, సృష్టిని అనుభవిస్తున్న మనిషి ఏమైనా దేవుడి కోసం బ్రతికాడు అంటే దేవుడి కోసం బ్రతకలేదు. తానేంటో తన కష్టం ఏంటో చెప్పడానికి భూమి మీదకి చాలా మంది నీతిమంతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, దేవదూతలను పంపించాడు. చివరికి తన గురించి చెప్పడానికి ఎవరిని పంపించారు? యేసుక్రీస్తుల వారిని పంపించాడు. నీకు చెప్పాడు, తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడు నువ్వు, ఆయన కుమార్తెవు నువ్వు, తప్పు చేయకు, పాపం చేయకు, నేరం చేయకు, ఈ విశ్వం అంతా ఆయిందే, మీ నాన్న పరలోకంలో మీకోసం ఎదురు చూస్తున్నాడు, మీరు పరలోకానికి వెళ్ళవలసిన వారు ఈ పాపపు ఊబిలో పడిపోయి పాతాళానికి చేరిపోతున్నారు, దేవుడికి అన్యాయం చేశారు, దేవుడు ఎవరో మీకు తెలియదు, దేవుడిని గుర్తించండి, దేవుడి కష్టాన్ని గుర్తించండి అని యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు చేసిన బోధ ఇదేనండి. ఏమంటే నిజంగా యేసుప్రభు బోధలు అర్థం కాక యేసుప్రభు ఒక కొత్త మతాన్ని పెట్టాడు అనుకున్నారు. కాదు, ఉన్న దేవుణ్ణి మర్చిపోతే, భూమి మీద మనుషులను చేసిన తండ్రిని మర్చిపోతే, మీకు నాకు కలిపి ఒక తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆయన పిల్లలు మీరంతా, ఒకే తండ్రి నుంచి వచ్చిన సంతానం మీరంతా ఇలా విడిపోయారంటే, కులాలుగా, మతాలుగా, దేశాలుగా విడిపోయి ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరంతా ఒకే తండ్రి పిల్లలు. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరికి హాని చేసుకోకండి. వాడు శత్రువు అయిపోయాడా నీకు? అయినా సరే ప్రేమించిన ఆయన అన్నదమ్ములు కదా, మీరంతా అక్కచెల్లెలు కదా, మీరు విడిపోకూడదు కదా అన్నాడు. ఇందులో మతమే ఉంది చెప్పండి? ఏమన్నా అందరూ ఒకటవ్వండి అన్నది మతమా? మనం ముక్కలైపోదాం అన్నది మతమా? ఏది మతం అండి? అందరూ ఒకటైపోదాం అన్నది మతమా? మార్గమా చెప్పండి మీరు? మనమంతా ఒకటైపోదాం అన్నది మార్గం. మనం వేరు వాళ్ళు వేరు అన్నది మతం ముక్కలు చేస్తుంది, మతం విడగొడుతుంది, మతం వైరుధ్యాలు సృష్టిస్తుంది, మతం మనకు మాత్రమే వాళ్ళకి లేదంటది. అలాంటిది కదండి దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన బోధ, మార్గం. నిన్నెవరైతే పుట్టించాడో, నిన్నెవరైతే కన్నారో,
నీకు ఎవరైతే ఈ విశ్వాన్ని చేశారో ఆ పరలోకంలో కన్నతండ్రులు నువ్వు మర్చిపోయావు, అతని దగ్గరికి నువ్వు చేరలేకపోతున్నావు. ఇది 60-70 సంవత్సరాల తర్వాత నీకు చావు వస్తుంది కదా, మరణం వస్తుంది కదా. మరణం అంటే ఏంటనుకుంటున్నావు? ఈ కట్టె, ఈ దేహం భూమి మీద ఉండిపోతుంది, అందులో నుంచి నువ్వు బయటకు వస్తున్నావు ఆత్మగా. ఈ కట్టె, ఈ దేహం చేసిన పాపాల వలన నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది నాయన. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడట. ఆయన పంపించింది కూడా ఎవరు? మళ్ళీ మీ నాన్న, మీ తండ్రి. వెళ్ళాయి నా కొడుక చెప్పు పిల్లలకని పంపించాడు. వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ ఇచ్చాడు. అయినా మారారా? మారలేదు. ఇంకా నా దగ్గర ఎవరు లేరు నాయన. ప్రవక్తలు అయిపోయారు, దేవదూతలు అయిపోయారు, నీతిమంతులు అయిపోయారు. చివరకు ఒకగానొక కొడుకును కూడా మీకోసమే ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర మిగిలింది ఒకే ఒక ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్ని కూడా ఇచ్చేస్తానని మీకోసం. చివరికి మీరు ఆయన మాట కూడా వినకుండా ఆయనకి మీరు వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, ఇక మీకు జీవితంలో పాప క్షమాపణే లేదు. చెప్పేశాడా? చెప్పేశాడు. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడడానికైనా నువ్వు పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణే లేదు. ఇంకెవరున్నారు నేను రక్షించడానికి? ఇంకెవరున్నారు నీకు చెప్పడానికి? చివరైనా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటేనండి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడు అంటే వాక్యం చెప్పాడు, అపోస్తలుల్లో ఉన్నాడు, పత్రికలు రాయించాడు. ఇదిగో బైబిల్ మీ చేతిలోకి వచ్చింది కదా. బైబిల్లో ఉన్న వాక్యానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకండి. బైబిల్లో ఉన్న వాక్యాలకు వ్యతిరేకంగా క్రైస్తవులారా మీరు ప్రవర్తించకండి. అది పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకం. వెరీ గుడ్. అంటే సృష్టిని కట్టాడు, కొడుకునిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. అంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? ఇదంతా కూడా ఏంటనుకుంటున్నారు? మీ మీద ఉన్న ప్రేమ. వెరీ గుడ్. మీకు మాట్లాడుతున్నానండి. బైబిల్ కాస్త మీరు చదివినా నాకు ఆన్సర్ చెప్పండి. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు కదండి. ఆయన సర్వస్వం మనమే అయ్యాం కదండి. అసలు మనల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు కదండి. ఎంతలా ప్రేమిస్తున్నాడో ఒక వచనం చూపించమంటారా? నిజంగానండి, ఆ మాట చదివిన తర్వాత ఇంతలా ప్రేమించేవాడు ఎవరు ఉంటాడు అనిపించిందండి నాకు. యోబు గ్రంథం 7వ అధ్యాయానికి రండి అందరూ. యోబు గ్రంథం 7వ అధ్యాయము అందరు తీసుకోండి. 17వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం అండి. మనుషుడు ఏ పాటివాడు, అతనిని నువ్వు గణపరచనేలా? ఏమంటే నేను అడుగుతున్నాను, మనం ఏ పార్టీ వాళ్ళం? మన బలం ఎంత? మన శక్తి ఎంత? ఏమన్నా మనం గట్టిగా ఉంటామా? మనం బలంగా ఉంటామా? సింహం బలంగా ఉందా? దెబ్బకు ఒక దెబ్బ కొడితే చచ్చిపోవండి మనం. మనం బలంగా ఉన్నామా? ఏనుగు బలంగా ఉందా? ఏనుగు బలమైంది కదండి. మనం ఉంటున్న ఈ భూమి పెద్దదా? పైన ఉన్న సూర్యుడు పెద్దవాడా? సూర్యుడు పెద్దవాడు. అంటే మనకంటే సృష్టిలో చాలా పెద్దవి ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి, శక్తి కలిగినవి ఉన్నాయి. ఏమన్నా వాటన్నిటిని ఏమన్నా దేవుడు నీ వెనకే పడతాను, నువ్వంటే నాకు ఇష్టమని వాటి వెనకాల ఏమైనా పడ్డా? ఏనుగా నువ్వంటే ఇష్టం అన్నాడా? కొడుకా నువ్వంటే ఇష్టం అన్నాడా? మనల్ని కదండి. ముద్దు బిడ్డ అని ఏనుగుని పిలిచాడా? మనల్ని పిలిచాడా? మనల్నే. అది బలమైందే, కానీ నాకెందుకు, నువ్వు కావాలి. ఆ బొమ్మను ఆడుకోవడానికి చేశాను, నీకు ఆడుకో అన్నాడు. ఏమన్నా ఏనుగుతో మనకేం పని ఉందని చేశాడు చెప్పండి. మీకేం పని ఏనుగుతో? సింహంతో మీకేం పని? ఏం పని లేదా? ఏ పని ఉండదు. మీ కుర్రోడు కాస్త చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు వాడికి బొమ్మలు కొనిచ్చారు కదా, ఎందుకు? ఏమన్నా పని ఉందా ఆడుకోవడానికి? ఆడుకోవడానికి. సింహం చూసి ఆడుకోకూడదు, దాన్ని జూలు చూడు, దాన్ని టీవీ చూడు, ఏనుగు చూడు, ఆడుకోదాన్ని సర్కస్లో పెట్టుకో, ఆడుకో. అవి అరుస్తుంటే, అవి చేష్టలు చేస్తుంటే చూసి ఆనందపడు. సృష్టిని నీ కోసం చేశాను. ఆనందపడేవి కొన్ని ఉంటాయి, ఏమంటే చూసి పాఠాలు నేర్చుకునేవి కొన్ని ఉంటాయి, కొన్నిటిని తినేవి కొన్ని ఉంటాయి. చూసారండి, ఇన్ని రకాల జంతువులండి. ఎన్ని ఉంటాయి తెలుసండి? మొత్తం జీవులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఏం సృష్టి అండి బాబు ఈ దేవుడిది. అవేమి దేవుడు కనపడటం లేదట. నీవు మనుషులని గర్వపరచటానికి అతడు ఏ పాటివాడు? అతను జ్ఞాపకం చేసుకోవడానికి అతను ఏ పాటివాడు? చూడండి ఎంత బాగుంటుంది వచ్చును. మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి ముందు ఉంది చెప్పండి?
ఏనుగు మీద లేదు, ఎవడు సూర్యుడి మీద లేదు, భూమి మీద లేదు, ఎవరి మీద ఉందట? నీ మీద మనస్సు నిలిపాడట. బాగా వినండి మీరు, దేవుడి మనసు ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. నీ మనసు ఎవరి మీద ఉంది? దీని మీద ఉంటుంది, అంతే కదండి. తెల్లవారు లేస్తే ఉద్యోగము, నెలకోసారి వచ్చే డబ్బులు, బంగారము, బిల్డింగులు, ఏమంటే ఆస్తులు, సంపదలు, అక్క, తమ్ముడు, నాన్న, చెల్లి, పెళ్ళి, ఏమంటే బర్త్డే, దినము, ఇవే కదండి మనకి. మన మనసంతా ఇట్ల మీద కదండి. ప్రార్థనలకు రావట్లేదు అని అడిగామనుకోండి, ఇప్పుడు 2 రోజులు ప్రార్థనలు కదండి, కొంతమంది రారు. ఏమని అడిగామనుకోండి, మొన్ననే మా అక్కోళ్ళు పెళ్లి చెప్పారండి అంటే ప్రార్థన మీద ఉందా మనసు, పెళ్లి మీద ఉందా? సరే, అంత చిరాకండి ఇది దేవుడికి. పెళ్ళికి వెళ్తావా? ఏమండి నిజంగానండి, ఆయన కాబట్టి భరిస్తున్నాడు. కానీ ఒక్కసారి ఆయన ప్లేస్ మీకు ఇచ్చాడు అనుకోండి, మీరు ఆయన ప్లేస్లో కూర్చోండి. కొద్దిసేపు తండ్రి ప్లేస్లో మీరు కూర్చోండి. మీరు ఎంత కష్టపడ్డారు ఆడి కోసం, ఇంత కష్టపడి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు, యేసు ప్రభువుని ఇచ్చారు, ప్రతిరోజు ఆయన కాపాడుతున్నారు, ప్రతిరోజు ఆడికి ఆరోగ్యం ఇస్తున్నారు, ఆయుష్ ఇస్తున్నారు. ఆయన ప్రార్థనలు జరుగుతున్నాయి ఆడి ఇంటి పక్కనే. ఆడి ప్రార్థనలు రాకుండా పెళ్ళికి వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారండి? వద్దురా, నేను చంపేస్తాను. ఇక చంపాడు దేవుడు మనల్ని అలాగా. ఏటోనండి బాబు, దేవుడికి పిచ్చి మనం అంటే, పిచ్చి ప్రేమ, పిచ్చి ప్రేమ. ఎన్ని వేసాలనే ఇరా, నీ వెనకలే వస్తాను, నువ్వు మారేంత వరకు, నువ్వు నా వెనక తిరిగేంత వరకు, నేనేంటో పూర్తిగా నీకు అర్థమయ్యేంత వరకు నువ్వు వెనక్కి వస్తాను, నీ వెనక్కి వస్తాను, నీ వెనక్కి వస్తాను. నువ్వు ఆ మాటను కదా, నీకు దైవజనుడిని పెట్టి ఆ దైవజనుడితో రోజు చెప్పిస్తూనే ఉంటాను, తిరగరానా వైపు, తిరగరానా వైపు, తిరగరానా వైపు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళు, మంచోళ్ళమా? ఒక ప్రసంగానికి తిరిగిపోతామా? ఒక ప్రసంగానికి ఏమంటే భక్తులం అయిపోతామా? మన మీదట దేవుడు ఏం నిలిపాడట? మనస్సు నిలిపాడు. మీకు మాట అడగనండి, మన మీద దేవుడు మనసు నిలిపాడన్న వచనం చదువుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మీద ఇప్పుడు దేవుడికి మనసు ఉందా? ఉందా? ఉంది. లేకపోతే కరోనా టైంలో మీరు వెళ్ళిపోదురు. నేను వెళ్ళిపోయాను తెలుసా. కరోనా మా ఇంటి వరకు వచ్చి ఆగిపోయింది. మా ఇంటి ముందు ఒక ఆయన చచ్చిపోయాడు, ఆ పక్కన ఒక ఆయన చచ్చిపోయాడు, ఈ పక్కన ఒక ఆయన చచ్చిపోయాడు. నేను మాత్రం లైవ్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాను, ఇందులో కూర్చొని, మా ఇంట్లో కూర్చొని. వాళ్ళు చచ్చిపోయి గోవాల హాస్పిటల్ అంటున్నారు, నేనేం ప్రసంగాలు లైవ్. ఇదే నిజంగా ఆశ్చర్యపోయారు, ఇదేట్రా బాబు, ఈ కరోనా టైంలో అందరూ చచ్చిపోతుండే ప్రసంగాలు అంటాడు. మనకేటండి, ఆయన మన మీద మనసు నిలిపినప్పుడు మన మనసు ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. ఎవరు చచ్చిపోతే ఏంటి, ఎవరికి ఏమైపోతే ఏంటి? నేను పుట్టింది ఎందుకంటే ఆయన కోసం అండి. ఆయన నా మీద మనసు పెట్టుకున్నాడు, నేను ఆయన మీద మనసు పెట్టుకున్నాను. నాకే సంబంధం దీంతో? అలా ఉన్నారండి ఈరోజు. దేవుడు మనస్సు మీ మీద ఉంది కనుక మీరు స్టిల్ బ్రతుకున్నారు. లేకపోతే ఎప్పుడో మనం మనసు పెట్టుకున్నాడు మీ మీద. ఏమండి మీకు మాట్లాడుతాను, అదంతా ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్న సుత్తి, అది పెట్టుకోకండి. కానీ అక్కడ ఆ బంధం మాత్రం తీసుకోండి. యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఎవడన్నా ఇలాగే చూస్తున్నాడు అనుకోండి ఆడపిల్లని, ఏమనుకుంటుంది ఈ పిల్ల? ఆడి మనసు నా మీదకి లాగేసింది. ఇంకెలా ఫీల్ అయిపోద్ది అంటే, బా నాకు కూడా ప్రేమించే ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఆడు పొరపాటున ఈడలా చూసినప్పుడు ఆ పిల్లలు కొంచెం చూసి ఒక్క నవ్వు ఇచ్చింది అనుకోండి, రేపు ఇమీడియట్గా పువ్వు పెట్టుకుని అక్కడ ఉంటాడు, ఏ రోజు పువ్వు పెట్టుకుని. అంతే కదండి. ఇంక పిల్లలా ఫీల్ అవుతుంది చెప్పండి. బాబా నాకు ఈరోజు పువ్వులు అట్టుకొచ్చాడు, రేపు సెల్ ఫోన్ అట్టుకొస్తాడు, ఇంకా ఆడు ఇస్తానే ఉంటాడు. ఇచ్చేసరికి ఏమైపోద్ది చెప్పండి? పిల్ల ఏమైపోద్ది? ఓ సంతోషం, ఆనందం తబ్బిబ్బిగా అమ్మ ఏమన్నా అంటున్నా, అవతలకి అమ్మ మీద చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు దొరికేశారు? నా మీద మనసు పెట్టుకునేవాడు ఒకడున్నాడు. మీరు ఎక్కువ మాట్లాడారు అనుకోండి, పిడిసెత్తుకుని ఆడికి వెళ్ళిపోతాను. అంతేనా? బాగా ఆలోచించి, ఇది కరెక్టా కదా? ఫిజికల్గా మనకు జరుగుతుందా లేదా? మనసు మన మీద ఒకటి పడుతున్నాడు అంటేనండి, ఇంక అసలు ఇంకేం కనపడుతుంది. నాకు అతను ఉంటే చాలండి, నాకు అతను ఉంటే చాలండి. అందుకే కదండి ఈరోజు ఆడపిల్లలు గడప దాటేస్తున్నారు, అమ్మనాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆడు మంచోడు అనుకోండి, పర్లేదు, తిరిగి వస్తుంది. ఆడేదైనా కేడీ నెంబర్ 1 అనుకోండి, ఏ దుబాయ్గా అమ్మేస్తాడు అంత పట్టుకెళ్ళి. వీళ్ళకి ఒక పిచ్చి, నా మీద మనసు పెట్టుకున్నాడు కనుక ఇంకా నా హీరో అంటుంది. ఇది మీకు అర్థమైంది కదా? ఏమంటే నిజంగా దేవుడు మన మీద ఏం పెట్టుకున్నాడట?
మనస్సు, మన మీద మనస్సు. బా, నేనంటే ఏంటి నా మీద మనసు ఇట్టుకోవడం ఏంటి బాబు? నేను ఏ పార్టీ, మీరు ఏ పార్టీ చెప్పండి దేవుడికి? మీరు ఏ పార్టీ అండి, నేను ఏ పార్టీ అండి, మీరు ఏ పార్టీ అండి? మీ మీద మనసు ఇట్టుకోవడం ఏంటంటే ఆయన మీకు ఇది అర్థం. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఫోన్ చేసి మీకు, మన ముఖ్యమంత్రి గారు కదా, ఏమండి హైదరాబాద్లో ఒక నెంబర్ పట్టుకున్నాను, మీ నెంబర్ నాకు దొరికింది, ఏదో మీ గురించి ఎంక్వైరీ చేశాను, మీరు చాలా మంచోళ్ళట, మీరంటే నాకు ఇష్టం అయిపోయింది, ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? హైదరాబాద్లో ఎంతమంది ఉంటే కేసీఆర్ గారి మనసు నా మీద పడ్డది, ఎలాగుంటుంది? ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనసు పెట్టుకుంటే ఉబ్బుబ్బు అయిపోతుంటే, ఇక్కడ మనసు పెట్టుకున్నది ఎవరు? సృష్టిని, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, మనుషులను, విశ్వాన్ని కలిగించిన తండ్రి నీ మీద మనసు పెట్టుకున్నాడట. ఒకసారి అలా చదివారు ఎప్పుడైనా బైబిల్? మనం ఎలాగంటే మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం, ఏం అర్థం అవుతుంది? బైబిల్ చదవమన్నారు కానీ ఇంకా రైలు వెళ్ళినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఆగండి, మీ నాన్న మాట్లాడుతున్నాడు మీతో. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ భూమి మీద మనుషులను ప్రేమించి 1600 సంవత్సరాలు రాయించిన ఏకైక ప్రేమ లేఖ బైబిల్. ఎవరైనా 1600 సంవత్సరాలు ప్రేమ లేఖ రాస్తాడండి? ఏమంటే ఆడపిల్లలకు ఉత్తరం రాస్తాడు కాదు, ఏమైనా ఐ లవ్ యూ అని ముక్కడంత పిల్ల పొంగిపోద్ది. నీకు చిన్న ఉత్తరం వేస్తేనే నా లవర్ ఉత్తరం అంటే 1600 సంవత్సరాలు రాశాడు. కొడుకా, నువ్వేరా నా సర్వస్వం, నువ్వేరా నా ప్రేమ, నువ్వేంటేరా నాకు ఇష్టం రా, నీకోసమేరా నేను కష్టపడుతున్నానని దేవుడు 1600 సంవత్సరాలు రాయించాడండి బైబిల్ను. చిన్నదనుకుంటున్నారండి బైబిల్ చరిత్ర. పాత నిబంధన రాయడానికి 1500 సంవత్సరాలు, కొత్త నిబంధన రాయడానికి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు రాశాడు వాక్యం. మన చేతుల్లోకి 150 రూపాయలకు దొరికేసరికి మనకేమీ తెలియదు, ఎప్పుడు చదవం దీన్ని. చిన్నది కాదు బైబిల్, దీని చరిత్ర చిన్నది కాదు, ఇందులో ఉన్న ఏ మాట చిన్నది కాదు. నీవు అతని మీద మనసు నిలపనేలా దేవుడు నా మీద మనసు పెట్టుకున్నాడట, మీ మీద మనసు పెట్టుకున్నాడట. తర్వాత చూడండి, దేవుడు మన మీద మనసు నిలపనేలా ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడి దర్శనం ఎప్పుడెప్పుడు జరుగుతుందట మనకి? ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? నిద్రపోతూ ఉంటారు కదా మీరు, తెల్లవారుజాముని మీరు నిద్రపోతున్నప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడు వీడు, నిన్నంతా ఏం చేశాడు, ఈ హృదయంలో ఏం ఆలోచిస్తుంది? ఎందుకంటే మనం మామూలు కదండి, అడ్వాన్స్గా ఉంటాం. రేపు ఏం చేయాలి ఈ రాత్రి ఆలోచించుకుని పడుకుంటాం, అయ్యే తిరుగుతూ ఉంటాయి. తెల్లవారు 6 గంటలకు ప్రయాణం అనుకోండి, 3 గంటలకు ఒకసారి లేస్తాడు, 2 గంటలకు ఒకసారి లేస్తాడు, ఒకసారి ఫోన్ చూసుకుంటాడు, అప్పుడు పడుకుంటాడు. చూసారా? మీ మనసు నిండా ఏవో పొద్దున చెయ్యాలని నింపుకున్నారు కదా. ఏమంటే ఆ టైంలో దేవుడు మీ దగ్గరికి వచ్చాడండి. ప్రతి పగలు వస్తాడు, ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అని లోపల చూశాడు. ఈయన అనుకుంటాడంటే తెల్లవారు సభ ఉంది, ఏ ప్రసంగం చెప్దాం అనుకుంటాడు. అమ్మ సూపర్ నాయన నువ్వు అనుకుని వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం, ఆయన వచ్చే టైంకి రేపే కూర తినేద్దాం చిచ్చి ఇది ఏటరా బాబు, వీడు తిండిపోతు, ఎప్పుడు తిన్నంటాడు, ఎప్పుడు ఉద్యోగం అంటాడు. పొద్దున్న లేచి యోగ గ్రంథం మొత్తం చదివేస్తాను అని పడుకున్నాడు అనుకోండి, ఆయన వచ్చే టైంకి ఎలాగుంటుంది? బా, వీడు నా బైబిల్ చదువుదామని ఆలోచిస్తున్నాడు, నేను రేపు లేచో పాట పాడేస్తాను, సన్నిధిలో పాట పాడేస్తానని పాట ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. మొదల్లో పాట మీద పెట్టుకుని నేను పాట పాడాలనుకుంటూ పడుకున్నారు అనుకోండి, ఆయన వచ్చే టైంకి ఎలాగుంటుంది? బా, వీడు నా కోసం ఆలోచిస్తున్నాడండి. ఏమన్నా ఆయన మీ మీద మనసు పెట్టుకుంటే మనం ఎవరి మీద అండి మనసు పెట్టుకుని, మన మనసులో ఆయనకి ఉన్న స్థానం ఏది చెప్పండి? నేను ఓపెన్గా అడుగుతున్నానండి మిమ్మల్ని. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట దేవుడు మీకు జ్ఞాపకం వస్తాడా? బాగా ఆలోచించి యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, నాకు చెప్పండి, మీరు చెప్పుకోండి, జ్ఞాపకం వస్తాడా? జ్ఞాపకం వస్తాడు. ప్రతిరోజు దేవుడు నాకు జ్ఞాపకం రావాలంటే ప్రతిరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలా, అప్పుడు జ్ఞాపకం వస్తాడు. డాక్టర్ గారు ఇంకా సులభం లేదండి అన్నాడు అనుకోండి, అమ్మో ఆయన తప్ప నాకు దిక్కులేడండి. ఎప్పుడు వచ్చాడు? నీకు దిక్కులేడు పోతాం అనగానే ఇంక నాకు ఆయనండి అన్ని పోకున్నాయంటే ఊరి మీద. దేవుడి జ్ఞాపకాలు ఇవ్వండి, ప్రతిరోజు వస్తాడట. ఇంకా కింద చదువుతారా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. అబ్బా, ఇది అండి అసలు టాప్. ఏం చేస్తున్నాడట దేవుడు? ప్రతి క్షణం దేవుడు మనిషిని ఏం చేస్తున్నాడట? శోధిస్తున్నాడంటే
ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు, ఈ క్షణం ఏం చేశాడు, ఈ నిమిషం ఏం చేశాడు, ఈ గంట ఏం చేశాడు, ఈ రోజు ఏం చేశాడు, ఈ వారం ఏం చేశాడు, ఈ నెల ఏం చేశాడు, ఈ సంవత్సరం ఏం చేశాడు అని ప్రతి క్షణం మనిషిని విడిచిపెట్టలేకపోతున్నాడట దేవుడండి. ఏమండి, ఎవరైనా మనల్ని ఎంత ప్రేమించారండి? అమ్మ ప్రేమించిందండి, నాన్న ప్రేమించిందండి, ప్రతి క్షణం ఆలోచిస్తారండి మీకోసం. బాగా ఆలోచించండి. పోనీ ఈ లోకంలో టాప్ అని ఎవరిదో చెప్పండి. ఈ లోకంలో ఇంతకు మించి ప్రేమించలేరండి, ఇతనే టాప్ అండి, లేదా ఈ టాప్ అండి, ఎవరిని చెప్తారు చెప్పండి? ఎవరిని చెప్తారు? తల్లిని చెప్తారా? తల్లి ప్రేమ టాప్ అనుకుందాం లోకంలో అందరికంటే. దేవుడిని పక్కన పెట్టి మనుషులది అడుగుతున్నాను. మనుషుల ప్రేమల్లో ఏ ప్రేమ గొప్పదంటే ఎవరితో గొప్పదన్నారు? తల్లిని మించిన దైవం ఉన్నదా ఒక ఆయన. ఇది మరీ ఓవర్. ఇది చెప్తాను ఎందుకు ఓవరో. 100 మంది దేవుళ్ళు దిగొచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా కవులు. అంటే వీళ్ళ దృష్టిలో ఇప్పుడు ఎవరు టాపు? తల్లి టాపు. నేను అడుగుతున్నాను, తల్లి ప్రేమ టాప్ అయితే నిరూపణ హాస్పిటల్లో బెడ్లు ఎందుకు దొంగతనం చేసేస్తున్నారు ఈ దొంగలు? మీకు అర్థమైందా? నిరూపణ హాస్పిటల్ బెడ్ల హాస్పిటల్ కదండి. మన హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో. తల్లి ప్రేమ అంతగా పిచ్చిగా మనిషిని ప్రేమిస్తుంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం బిడ్డ వైపు తల్లి చూస్తుంటే బిడ్డను ఎందుకు దొంగతనం చేశారు చెప్పండి? బిడ్డను ఎత్తుకుపోతుంటే ఈవిడేం చేస్తుంది? ఈవిడ నిద్రపోయింది, అమ్మమ్మ నిద్రపోయింది, ఇద్దరుంటారు ఏకంగా. అంతే కదండి. డెలివరీ అయినప్పుడు ఒకరు ఉంటారు, ఇద్దరుంటారు. మరి అమ్మమ్మ నిద్రపోయింది, అమ్మ నిద్రపోయింది, ఈ ఎత్తుకోరు బిడ్డని. మరి తల్లి ప్రేమ గొప్పది అన్నావు. చాలా మంది తల్లులు కనేసి బిడ్డలను ఎక్కడేస్తున్నారు ఇప్పుడు? చెత్తపుట్టలు వేస్తున్నారు అక్రమంగా కనేసి. కళంకం అంటుంది మానవ ప్రేమకు. అలాంటిది కాదండి. దేవుడు బైబిల్లో అన్నాడు, వారైనా నిన్ను మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. కారణం ఏంటి? నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను కనుక నేను మర్చిపోను. ఇక్కడ ఈ మాట మీకు అర్థమైందో లేదో? ప్రతి క్షణం నన్ను ఎందుకండి చూస్తున్నాడు అంటే మీకు అసలు విషయం ఇప్పుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు నేను కావాలని దేవుడు కోరుకున్నది ఎప్పుడు తెలుసండి? జగత్తు పునాది వేయబడక ముందు. బాగా వినండి, మీకు తెలుసు కదా. జగత్తు పునాది వేయబడక ముందు మీరు నేను కావాలని కోరుకుంటే ఈ జగత్తులోనికి మనం ఎప్పుడు వచ్చాం? మీరు ఎప్పుడు వచ్చారు చెప్పండి? 30 సంవత్సరాలు అనుకోండి. 30 సంవత్సరాల క్రితం వచ్చారు. నాకు 36 అండి ఇప్పుడు. నేను 36 సంవత్సరాల క్రితం వచ్చాను ఇందులోకి. నేను 36 సంవత్సరాల క్రితం ఈ జగత్తులోకి వస్తే నేను ఈ జగత్తులోకి కాలు పెట్టాలని నా రాక కోసం దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూశాడు? ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి. ఏమని ఎంతకాలం అయిందని శాస్త్రవేత్తలు అడిగితే సృష్టి పుట్టి ఎంతకాలం అయిందంటే వాళ్ళు చెప్పారు సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందట ఈ సృష్టి పుట్టి. ఒకవేళ కొద్దిసేపు వాళ్ళ మాట నిజమనుకుంటే మనం ఈ సృష్టిలోనికి రావాలని ఎప్పటి నుంచి కోరుకున్నాడు వాళ్ళ లెక్కల ప్రకారం? 1500 కోట్ల సంవత్సరాలకి క్రితం నుంచి వస్తాడు 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 అని ఆదాములో నన్ను పెట్టి ఎదురు చూసి 36 సంవత్సరాలు
హలో, రైట్, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, ఎక్కడ ఆగిపోయాం చెప్పండి? ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ ఉన్నారు కదా మీరు? రైట్. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మన రాక కోసం దేవుడు ఎదురు చూశాడు. జగత్తు పుట్టి ఎంతకాలం అయిందట? 1500 కోట్లు అనుకోండి. ఇప్పుడు నా రాక కోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాడు? ఏమంటే ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి కోసం ఇంతకాలం ఎదురు చూడగలడా? భూమి మీద ఉన్న వ్యక్తుల గురించి, మనుషుల గురించి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఒక వ్యక్తి బస్ దిగుతున్నాను, పొద్దున్న మేము బస్ దిగడానికి వచ్చాం, బస్ దిగేవండి పొద్దున్న. రాత్రి కాకినాడలో సభ ముగించుకుని పొద్దునకి దిగుతామని చెప్పాం. బస్సుడు ఎక్కేటప్పుడు అడిగాం, బాబు 50 నగర్ ఎప్పుడు వెళ్తుందంటే 6:30 అన్నాడు. 6:30కి నేను దిగుతానంటే పాపం ఈయన 5 గంటలకు బయలుదేరి 5:30కి అక్కడ ఉన్నాడు. నేను ఎన్ని గంటలకు రావాలి అక్కడికి? 6:30. నేను వచ్చింది 7:30 అంటే అప్పుడు ఎంత ఆలస్యమైంది? గంట సేపు ఆలస్యమైంది. ఓపిక కూర్చున్నాడు ఈయన. 8:30 అయింది. అప్పుడు ఎలాగుంటది? 6:30కి రావాల్సిన బస్సు 8:30 అయింది. ఎలాగుంటది మనసు? ఏటో లేట్ అయిపోయింది అన్నట్టుగా ఉంటది. 10:30 అయింది, చిరాకు వస్తుంది. 11:30 అయింది, ఇంక రాడని ఫిక్స్ అయిపోతారు. ఇక అంతేనా? ఆలస్యం అయ్యే కొడుకు మనకేమొస్తుంది? చిరాకు చిరాకు చిరాకు. ఏమిటి 1500 కోట్ల సంవత్సరాల నుంచి నీ గురించి ఎదురు చూశాడు దేవుడు. ఎదురు చూశాడండి. వస్తాడు 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 వస్తాడు. ఓపికతో ఎదురు చూసి నువ్వు రావడానికి, జాగ్రత్తగా వినండి ఇది, నువ్వు ఈ లోకంలో రావడానికి నీ వెనకున్న తరాలన్నింటినీ కాపాడాడు. కాపాడా? మనుషులు ఎలా వస్తారో మీకు తెలుసు కదా. ఆదాము నుండి వచ్చాం కదండి అందరం. ఆదాము నుంచి మన ముత్తాతలోనికి వస్తే, ముత్తాతలో నుంచి తాతలోకి వస్తే, తాతలో నుంచి తండ్రిలోకి వస్తే, తండ్రిలో నుంచి తల్లిలోకి వస్తే, తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చాం. ఇది మన వెనకాల చైను, తెలుసు కదా. ఇప్పుడు మీరు భూమి మీదకి రావాలంటే మీ నాన్నగారు ఉండాలి. మీ నాన్నగారు రావాలి అంటే వాళ్ళ నాన్నగారు ఉండాలి. మీ తాతయ్య గారు ఉండాలి. ఆయన రావాలంటే మీ ముత్తాత ఉండాలి. ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను, మన ముత్తాత ఎంత త్రాగుబోతైనా తిరుగుబోతైనా మన ముత్తాతను కూడా దేవుడు ప్రేమించాల్సిందే. ఎవరి కోసం? నీ కోసం. ఎవరైనా ఇలా ప్రేమిస్తారండి? మీ ముత్తాతలు వెనకాలన్న తాతలన్నింటినీ అన్నం పెట్టుకుని పెంచుకొని మీరు రాక కోసం వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళని సహించుకుని భరించుకుని పోలేండి. వీళ్ళ తరంలోంచి ఒకడు రాబోతున్నాడు, వీళ్ళ వంశంలో నుంచి ఒకరు రాబోతున్నారు, ఆడి కోసమైనా వీళ్ళందరినీ కాపాడుతానండి. కాపాడాడండి. ఏం దేవుడండి! ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడుకొని అన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూసుకుని ఈ లోకంలోకి నువ్వు అలాగొచ్చిన తర్వాత నిన్ను కాకపోతే ఇంకెవరి మీద మనసు పెట్టుకుంటాడు? ఇప్పుడు చెప్పండి. మీకు అర్థమైంది ఇప్పుడు మీ మీద ఎందుకు పెట్టుకున్నాడు మనసు? నా వెనకాలన్న తరాలన్నీ నా రాక కోసం నా తండ్రి కాపాడినప్పుడు, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు నన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడు? నా మీద మనసు పెట్టుకోకపోతే ఎవరి మీద పెట్టుకుంటాడు? ఇంకెవరి నా ప్రతి క్షణం నన్ను చూడకపోతే ఇంకెవరిని చూసుకుంటాడు? మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. కొడుకు చాలా సంవత్సరాలు అయిపోయింది, అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన కొడుకు అమ్మ వస్తున్నానని ఉత్తరం వేసాడు, లేదా ఫోన్ చేశాడు. అమ్మ వస్తున్నానమ్మా అన్నాడు. చాలా సంతోషపడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి, వస్తున్నాడు కొడుకు, కానీ పెంచుకున్న కొడుకు వస్తున్నాడు అని అమ్మ ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపుల్లోనే కింద ఇంకో మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, వస్తాను కదమ్మా, ఒక్కరోజే ఉంటాను అన్నాడు. ఏమండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కొడుకట వచ్చి 2 రోజులు ఉంటాడట, ఒక్కరోజు ఉంటాడు అన్నారు. సరేరా బాబు, ఏదో ఒకటి రానేరా బాబు, నువ్వు రావడం కావాలి కానీ ఒక్కరోజు అయితే 2 రోజులు ఏముంది, రానది. వచ్చాడండి. వచ్చిన తర్వాత తల్లి వాడిని ఎలా చూసుకుంటుంది మీరు నాకు చెప్పండి. ఈ తెల్లవారితో మళ్ళీ వెళ్ళిపోతాడు. తెల్లవారితో వెళ్ళిపోతాడు కనుక వచ్చిన కొడుకు మీద తల్లికి మనసు ఎలాగుంటుంది? ఏం తింటావురా, ఎలాగున్నావురా, బాగున్నావురా, అక్కడ పరిస్థితులు ఎలాగున్నారా, ఎవడు ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఎవడు వాడి దగ్గర నుంచి పక్కకు జరుగుతుందా? జరగదు. ఈ లోపల మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మ బోరు కొడుతుందమ్మ, సినిమాకి వెళ్తాను అన్నాడు కూడా ఏమంటది? చాచి చమ్మది కొడుతుంది. ఒరే నువ్వు పోయి వచ్చావు, ఉన్నది ఒకరోజు అంటే ఆ ఒక్కరోజు కూడా నాతో గడపకుండా తెల్లవారితో మళ్ళీ వెళ్ళిపోతావు. తెల్లవారితో వెళ్ళిపోయా నువ్వు నన్ను విడిచిపెట్టి నా దగ్గర ఉండకుండా, నాతో కబుర్లాడకుండా, నేను పెట్టేవి తినకుండా, నన్ను ప్రేమగా పలకరించకుండా, నా పక్కనే గడపకుండా సినిమాకి వెళ్తావా నువ్వు? చీ అంటది. అంటదా? అంటది. ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పిందంతా అర్థం చేసుకోండి. మన రాక కోసం ఎవరు ఎప్పటి నుంచి ఎదురు చూశాడు? 1500 కోట్ల సంవత్సరాల నుంచి. పోనీ ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే నువ్వు లోకంలోకి వచ్చావని 1000 సంవత్సరాలు ఉంటావా?
ఎంతకాలం ఉంటావు? పోయిన 200 ఉంటారా? ఉండరు. ఉండేది ఎంతకాలం చెప్పండి? పట్టుమని 60-70 ఏళ్ళుండి నీ మీద తప్ప మనసు ఎక్కడ పక్కకు తిప్పుకుంటాడు? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు నీ ఎదురు చూశాడు? కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే లోకానికి వచ్చిన నువ్వు ఉండేది 60-70 సంవత్సరాలు కదా, ఉండవు కదా ఈ లోకంలో. వెళ్ళిపోతావని తెలిసి దేవుడు నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాడు. తెలియలేదండి ఎవరికి. ఇది తెలిస్తే ప్రార్థన మానేస్తారండి ఎవరైనా? ఇంతలా పిచ్చిగా మనం ప్రేమిస్తున్నాడు, మన రాక్ కోసం ఎదురు చూశాడు, మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలని, ఆయన వాక్యం వినాలని, ఆయన గురించి పాడాలి అని, ఆయన మనం మహిమ పరచాలి అని మనకు ఇచ్చిన స్వరాలతో దేవుడు ఎదురు చూస్తే ఏమైనా అవకాశం దేవుడి సన్నిధిలో ఆదివారం ఆరాధన గానో, బైబిల్ క్లాస్ గానో, సభల ద్వారానో మీకు అవకాశం దొరుకుతున్నప్పుడు ఎవరు మంచి మనసు ఉన్నవాడు ఎవరైనా మానుకుంటాడండి? నా రాక కోసం నా కన్న తండ్రి ఎదురు చూసి ఆయన సన్నిధి పెడితే, ఆయన ప్రార్థన పెడితే నేను ఊరు పెడితే, నేను ప్రార్థనలకు రాకపోవటం ఏంటి, నేను ప్రార్థనలకు నా సహాయం ఇవ్వకపోవటం ఏంటి, నా తండ్రి పని కదా అది అని అనుకుంటాడు అని కూడా. దేవుడు అర్థమయ్యాడండి ఈ మాటల ప్రకారం మీరు చెప్పండి. ఇప్పుడు లోకానికి దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అంటే ఏమర్థమయ్యాడు అంటే, ఆదివారం గుడికి వెళ్ళాలి, ఏమన్నా అవసరాలు ఉంటే సిటీ రాసానికి ఇచ్చేయాలి, అంతేనా? నా కొడుకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, కొంచెం బీపీ ఎక్కువైపోతుంది, మీటర్ తగ్గించండి. ఇదే కదా నీ చెప్పుకోవడానికే దేవుడి దగ్గరికి వస్తున్నారు తప్ప, నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించాడే, నేను ఏమైనా తిరిగి ఆయన్ని ప్రేమిస్తున్నానా, ఆయన ఏమైనా ఆరాధిస్తున్నానా, ఆయనకి ఏమైనా చేస్తున్నానా, నా తండ్రి నా మీద ఎంతగా మనసు పెట్టుకున్నాడు కదా, ఇంతగానో నువ్వు ప్రేమించుకున్నాడు కదా, ఇంతగానో గురించి ఆశలు పెట్టుకున్నాడు కదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? మీకు మాట చెప్తాను, ఇప్పటి నుంచి ప్రసంగం జాగ్రత్తగా వినాలి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు కదా, ప్రతి పగలు మీ దగ్గరికి వస్తున్నాడు కదా, ప్రతి క్షణం మీతోనే ఉంటున్నాడు కదా. ఏమండి, దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు, మీకు తెలియదు కాదు. నువ్వు కూర్చున్నా నాకు తెలుసు, నువ్వు నిలబడినా నాకు తెలుసు అన్నాడా? అంటే అర్థం ఏంటి? నీ వెనకాలే తిరుగుతున్నాడని అర్థం. నువ్వు కూర్చున్నా నాకు తెలుసు అంటే ప్రార్థనలో కూర్చున్నావో తెలుసు, టీవీ ముందు కూర్చున్నావో తెలుసు, అంతేనా? నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు? ప్రార్థనకు నడుస్తున్నావా, దేవుడి దగ్గరికి నడుస్తున్నావా, పాపపు కార్యక్రమాలకు నడుస్తున్నావా తెలుసు. ప్రతి క్షణం నీతోనే ఉంటున్నాడు, ప్రతి క్షణం నీ వైపే చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, నిలబడినా, మాట్లాడినా సమస్తం నేను రెక్ట్ చేసుకుంటున్నాను అన్నాడు. చూస్తారా? కీర్తన గ్రంథం 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఎవరికి తెలుసట? మీకు మాట్లాడుతున్నాను ఇప్పుడు. మా అమ్మ నన్ను చాలా ప్రేమించింది, మా అమ్మకంటే నేను చాలా ఇష్టం అంటున్నారు కదా. మీరు కూర్చోవడం, నుంచోవడం కూడా మీ అమ్మగారికి తెలుసా? ఆవిడ లేనప్పుడు తెలియదండి. దేవుడికి తెలుసా? తెలుసు. చూడండి తర్వాత, నీవు కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడక చూసారా, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసిపోయిందట. ఏంటని ఇంత ఎలా వెనకాల పడుతున్నాడు? మాట తెలుసట, హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసట, కూర్చున్న తెలుసట, నడిచినా తెలుసట, మన చర్యలన్నిటిని దేవుడు బాగుగా పరిశీలిస్తున్నాడట. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత పిచ్చిగా మనుషుల్ని ప్రేమిస్తున్న దేవుడండి. బైబిల్లో ఒక మాట రాశాడు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను కదా, తిరిగి మీరు నన్ను ప్రేమిస్తారా? ప్రేమించమని చెప్పాడా బైబిల్లో? మనుషులు తిరిగి దేవుడు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మార్కు సువార్త. దేవుడు మనుషులు ఎలా ప్రేమించాలో తెలుసండి. ఆయన పరిపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించాడు, మీకు కొదువు లేకుండా మిమ్మల్ని ప్రేమించాడు, మీకోసం బైబిల్లో రాయించాడు, మీకోసం యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఇచ్చి మీ పాపాలు కడిగాడు. ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఇచ్చి మీరు పాపంలో పడిపోకుండా ఆయన దగ్గర ఉన్న సర్వం మీకే దారం చేసేసాడు. దారదత్తం చేశారండి మనుషుల కోసం. సృష్టి ఏంటి, యేసుక్రీస్తు వారు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, బైబిల్ ఏంటి, మీకు రక్షణ ఏంటి, మీకు దేవదూతల రక్షణ వలయం ఏంటి, అంటే అసలు ఆయన దగ్గర ఉన్న సర్వశక్తులు వడ్డాడండి మనల్ని రక్షించడానికి. పరిపూర్ణంగా దేవుడు మనుషులను ప్రేమించాడు. మరి మనిషి ఏం చేయాలి? తిరిగి దేవుడిని ప్రేమించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. మార్కు సువార్త యేసు చెప్పాడు, ఇది యేసు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్తగా రాసుకోండి. ఇది
మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ అన్నాడండి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఇది బతిమాలతనడా ఆజ్ఞ అన్నడా? అంటే ఖచ్చితంగా తప్పించుకోవడానికి ఏమైనా వీలుందా? నీ పూర్ణ హృదయంతో ప్రేమించండి అన్నాడు. ఎవరు ఒక మాట అడుగుతున్నాను, మన ప్రేమ తేలిపోతుంది. నిజంగా మీరు దేవుడి సన్నిధిలో నా మాటలు బాగా ఆలోచించగలిగితే, మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుడి ముందు మన ప్రేమ తేలిపోద్దండి. ఎలా తేలిపోతుంది సార్? నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించమన్నాడు కదా. వెరీ గుడ్. ఈరోజు రాత్రి సభ అవుతుంది కదండి, లేదా ఆదివారం కానుకలు పడతారు కదా. కానుకలు పెట్టినప్పుడు ఎప్పుడైనా మీరు కానుకలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి ఎవరైనా ఒకరు వెళ్ళి ఆయన కానుకలు లెక్కలు పెడుతున్నప్పుడు చూడండి, ఆ కానుకల బ్యాగ్లో ఏ నోట్లు ఎక్కువ ఉంటాయి తెలుసండి? మీరు ఊహించి చెప్పండి, ఏ నోట్లు ఉంటాయి? మీకు బాగా తెలుసు, 10 రూపాయల నోట్లు ఉంటాయి. 10 రూపాయల నోటు ఎందుకుంది చెప్పండి? అక్కడ 10 రూపాయల నోట్లు ఎక్కువ ఎందుకున్నాయి? అంతకంటే చిన్న నోటు లేదు కనుక. ఇది కారణం. ఒకవేళ 5 రూపాయల నోటు కూడా చాలా మందిలో ఉందనుకోండి, ఏ నోట్లు పడతాయి ఎక్కువ? అంటే ఆయనేమో పూర్ణంగా ప్రేమిస్తారట, మనమేమో చివరిది ఏదైనా పరిగ్రహాన్ని పెట్టుకొని ప్రేమిస్తామట. మ్యాచ్ అవుతుందండి? మ్యాచ్ అవుతుంది? అసలు ఆయన ప్రేమకి మన ప్రేమకి మ్యాచ్ అవుతుందా? ఆయనేమో నీకు సర్వం దారిపోసేస్తాడట, నువ్వు మాత్రం చిల్లరిస్తావట. చిచ్చి. ఇంకోటి చెప్పనండి మీకు, నాకు అర్థమైపోయిన తర్వాత నాకు భయం వేసిందండి. పిల్లోడు, డాడీ షాప్కి వెళ్తాను, పప్పలు కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు. అడిగి రూపాయి ఇవ్వండి. ఇప్పుడు పిల్లలు ఆ రూపాయి గిరాడేసి మొహన పడతారు. మళ్ళీ ఏం చేసుకోమంటారు రూపాయి తనాన్ని? అంటే కనీసం వాడికి ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు ఇస్తే కదండి ఇప్పుడు పిల్లలు పప్పలు కొనుక్కోలేదు. ఒకప్పుడు మాకు రూపాయి ఇస్తే పండగ. ఇప్పుడు పిల్లలకి 10 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్కడు 50 రూపాయలు నోటిస్తే కానీ వాడు మొహం పోగొట్టలేదు. ఏంటి మీ పిల్లోడికి పప్పలు కొనుక్కోవడానికి 50 రూపాయలు ఇస్తావా? దేవుడికి మాత్రం ఎంత చేస్తారట భక్తులు? 10 రూపాయలు వేసి అంతో భక్తి చేసినట్టుగా. ఏమండి ఏం ఫీలింగ్ అంటే? మీకు మాట చెప్పనండి, దేవుడు మీ మీద రోజుకు పెడుతున్న ఖర్చు కనుక చెప్పాను అనుకోండి, ఇప్పుడు గుండాగిపోతుంది. దేవుడు మీ మీద పెడుతున్న ఖర్చు ఎంత తెలిసిన రోజుకి అన్ని చెప్పనండి. ఒకటి చెప్తాను, గాలి ఖర్చు మీకు తెలుసు. ఐసీకి వెళ్ళిపోయారు అనుకోండి, ముక్కులో గాలి అసలేదు అనుకోండి, వాడు బలవంతంగా ఏమంటే వెంటిలేటర్ పైన గాలి పెడతాడు. ఎంత వేస్తాడు రోజుకి బిల్లు? హైదరాబాద్లో ఉన్నాం, ఖచ్చితంగా 6,000 వేస్తాడు రోజుకి. దేనికి? ముక్కులో గాలి పంపినందుకు రోజుకి 6,000 ఇస్తే నెలకి ఎంత అయింది చెప్పండి? ఇప్పుడు 4 రోజులు ఉండిపోయారు అనుకోండి, ఎంత అయింది? 1,80,000 అయింది. అంటే నెలకి మీరు గాలికి వచ్చి ఎంత? ఇప్పుడు 1,80,000 రాసుకోండి. ఇప్పుడు లెక్కలు చెప్తాను. ఇప్పుడు నెలకు వచ్చేసరికి మీరు ఈ రావు గారి దగ్గరికి ఈ డబ్బులన్నీ పట్టుకొచ్చి ఇచ్చేయండి. దేవుడు ఇంత చేశాడు కదా, నీ డబ్బులు ఇచ్చేస్తున్నామని. మీ జీవిత కాలంలో ఇవ్వలేరు డబ్బులు. ఇంకోటి చెప్పనా, మనుషులు చక్కటి దేహాన్ని దేవుడు కట్టాడు, ఇల్లు మందు తాగి కిడ్నీలు పోగొట్టుకుంటారు. కిడ్నీలు పోయాయి అంటే రక్తాన్ని వడగట్టడం మానేసాయి. ఈ రక్తాన్ని ఎప్పుడైతే ఫిల్టర్ చేయటం లేదో లోపల కుళ్ళు పెరిగిపోతుంది. కుళ్ళు ఎప్పుడైతే పెరిగిపోయిందో బ్లడ్ లో మనిషి చచ్చిపోతాడు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు? డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ అంటే ఏంటి? లోపల ఉన్న రక్తాన్ని అంతా బయటికి లాగేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తారు. దానికి ఎంత డబ్బులు తీసుకుంటారు చెప్పండి? 2,500 అండి. వారానికి ఒక రోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వారానికి 2 సార్లు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వారానికి 3 సార్లు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి డయాలసిస్ వారానికి 2 సార్లు చేయించుకుంటాడు అనుకోండి, డెడ్ చీప్ చెప్పాను నేను. చీప్ రేట్ అంటే 2,500. వారానికి 2 సార్లు చేయించుకుంటే ఎంత అయింది? 5,000. నెలకి ఎంత అయింది? 20,000. అంటే ఇప్పుడు నెలకి కిడ్నీలు చేస్తున్న పనికి మనకు అయ్యే ఖర్చు ఎంత చెప్పండి? 20,000. నీకు ఉచితంగా చేసి బిగించాడు కదా నీ లోపల.
ఎన్ని వేల లక్షల ఖర్చుని భూమిలో ఈ శరీరంలో ఏ అవయవం చేయవలసిన పనైనా అవయవం చేయట్లేదంటే ఆ అవయవం పని మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా, వేలు ఖర్చు అవుతున్నాయి కదా. దేవుడికి మనం ఇచ్చేదేంటి, దేవుడికి మనం పెట్టేదేంటి మీరు చెప్పండి. ఇక్కడ మీరు చదువుకున్న వచనంలో అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ, తర్వాత ఒక మాట చూడండి అక్కడ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఆగండి, ఎలా ప్రేమించాలట? నీ పూర్ణ బలం, నీకు ఎంత బలం ఉందో ఆ బలంతో దేవుని ప్రేమించమ్మా అన్నాడు. మీకు మాట అడుగుతున్నానండి, మనం పూర్ణ బలంతో దేవుడు ప్రేమించాం, కానీ పూర్ణ బలంతో మనకిష్టమైన కార్యక్రమాలను ప్రేమిస్తాం. ఒకటి చెప్తాను, ఇప్పుడు కుమార్తెకి వివాహం చేయాలి, మంచి సంబంధం వచ్చింది, 5 లక్షలు కట్నం అడిగారు, ఇంట్లో డబ్బులు లేవు, 2 లక్షలు 1,00,000 ఉంది, మళ్ళీ పెళ్లి ఖర్చులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కూతురు కోసం ఏం చేస్తారు? మంచి సంబంధం, పెళ్లి ఘనంగా జరగాలి, పర్వాలేదు 10 లక్షలు అప్పు తెచ్చేస్తాను, తర్వాత తీర్చుకుంటాను, ముందు కూతురు పెళ్లి అయితే ఎలా జరగాలి? ఘనంగా జరగాలి. ఏమన్నా అది శక్తికి మించి చేశారా లేదు? అక్కడ మీ బలానికి మించి చేశారా? అక్కడ చేశారు. మాట్లాడుతున్నాను, మీటింగ్ పెడదామన్నారు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? మీటింగ్ పెడతారా? పెట్టండి. ఏదో మొహలా కిందకి వేసుకుని మీటింగ్ పెడతారా? పెట్టండి. మరి అందరం వేసుకోవాలి కదా, తల అయిందా? నాకు రాసేసుకోండి పెద్దకానికి ఒక 500. చూసారా, అక్కడ వేల రూపాయలు సభలకి ఖర్చు అవుతుంటే మనం ఎంత ఇస్తాము? 500. గట్టిగా కొంచెం భక్తులు ఉంటే 1,000 రూపాయలు, 2,000, 5,000. తర్వాత ఆగిపోయిందా మన లెక్క? ఆగిపోయింది. అక్కడ లక్షలు పెడుతున్నావు కదా, ఎందుకు అక్కడ లక్షలు పెట్టావు? ఎవరంటే ఇష్టం నీకు? నీ కూతురు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం అన్నాడా? దేవుని ప్రేమించావా? ప్రేమిస్తే అంట, పాస్టర్ గారు ఈ మీటింగ్ మొత్తం మాకు ఇచ్చేయండి, మా కుటుంబానికి, మేము బాగానే ఉంచాడు కదా దేవుడు, మమ్మల్ని మంచి స్థితిలోనే ఉంచాడు కదా, ఎవరు 40,000 అవుతాయి, 30,000 అవుతాయా, ఈసారి మీటింగ్లో మాకు ఇచ్చేయండి, ఈ సంవత్సరం మేము జరిపించేస్తామండి, మా కుటుంబం తరపున మేము పెట్టుకుంటామండి, మా కుటుంబం బాగుంది కదా అంటారండి ఎవరైనా? అంతగా దేవుడి మీద ఆనుకున్నారా? నా కష్టంతో నా కుటుంబం అంతా కలిపి ఒక దేవుడికి ఒక ఘనమైన సభ చేయాలి, ఆయన గురించి చెప్పాలి మా ఊరంతా, అది అనుకుంటారండి. ఇలాగా పూర్ణ బలంతో ప్రేమిస్తున్నారండి దేవుణ్ణి. ఏమన్నా భూమి మీద ఉన్న ఇంతకాలం మనకి ఏమి నేర్పారో తెలుసండి? దేవుని పేరట, జాగ్రత్తగా 2 అసలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. దేవుని పేరట ఇంతకాలం మనకి ఏమి నేర్పారంటే, ఆయన అడుగుతా ఉండండి, ఇస్తా ఉంటాడని నేర్పారు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు మీకు? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో దేవుని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ఏమన్నా అక్కడ ప్రేమించమన్నాడు కదా, మీరు ఏమని చెప్తున్నారు ఏంటని అనుకుంటున్నారేమో, అంతేనా? ప్రేమించడం అంటే ఏం చేశారంటే, ప్రేమించడం అంటే ఏమన్నా ఆరాధన చేసుకున్నాం అదే ప్రేమ అన్నారు. ఏమన్నా ఆరాధన చేయటం ప్రేమ? దేవుడు కూడా నీ ముందుకు వచ్చి కోడిగుడ్డుని చేయకుండా, చికెన్ చేయకుండా, మటన్ చేయకుండా, అసలు భూమి మీద ఉన్న ఏ రుచులు చేయకుండా ఒక్క వంకాయ ఒకటి చేసేసి ఆ వంకాయని ముందు పెట్టి టమాటా ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు అనుకోండి, ఎలాగుంటది? చేయకుండా. నాన్ వెజ్ ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు, వంకాయ ఒకటే ఉంది ముందు. దేవుడు మాటలతో ప్రేమించాడా, క్రియలతో ప్రేమించాడా? కష్టపడతాను ఆయన నీకోసం. ఏమండి, ఆదికాండం మీరు చదివినప్పుడు అండి 6 దినాలు ఈ సృష్టిని కట్టడానికి ఏమైపోయాడట? విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడంటే అలిసిపోయాడండి కన్నతండ్రి. ఎవరి కోసం? మన కోసం. మన కోసం పని చేసి పనిలో ప్రేమను చూపించాడు. ఏమంటే ప్రేమించడం అంటే ఏంటి? పని కదండి. ప్రేమించడం అంటే పని. పెళ్ళైన తరుణాలలో భర్త అంటాడు, అమ్మా ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయానో, నువ్వు రాగానే నా జీవితంలోకి వెలుగు వచ్చేసింది అంటాడు. డైలాగులు బాగున్నాయి. నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. ఆ పిల్ల అమాయకురాలు పొంగిపోద్ది, నేనంటే నిజంగా ఇష్టమేమో అనుకుంటది. ఓ రోజు హాస్పిటల్కి వచ్చి మంచాన్ని పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నది. లేదు పెన్నమ్మ ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడు. ఇది ప్రేమ నాటకమే చెప్పండి, అంతే కదా? ప్రేమించిన వాడైతే పడిపోగానే ఏం చేస్తాడు? అమ్మమ్మో నా భార్య పడిపోయిందండి, నేను తీసుకెళ్ళిపోవాలండి, హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలండి, ఎన్ని డబ్బులైనా నా భార్యను బాగు చేసుకోవాలండి. చూసారా, కష్టపడటం, ఇవ్వటం, చేయటం ప్రేమ. మాటలే ఉందండి, ఎవరైనా మాట్లాడతారు కదా? బైబిల్ చూపించమంటారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే మాట్లాడుకోవటం అనుకున్నారేమో ఇంతకాలం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఏమండి 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ
ప్రేమింతుము. దేవుని ఎలా ప్రేమించాలట? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది? 2 రోజులు ఏం పెట్టారు వీళ్ళు? సభలు. క్రియలే మాటలు ఇవి, క్రియలు ఇవి. వంటలు ఉండటం ఏమి క్రియలు కదా. స్టేజ్ వేయటం, ₹1,000 వాళ్ళ కష్టార్జితం ఏవో నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం కష్టపడిన డబ్బులు పట్టుకొచ్చి అలా దేవుడి కోసం ఖర్చు పెట్టేయటం. ఏంటివన్నీ? క్రియలు. క్రియలు. యేసుప్రభు క్రియతో దేవుని ప్రేమించాడు. అపోస్తలులు సువార్త చేసి, సంఘాలు కట్టి, సేవ చేసి క్రియలతో దేవుని ప్రేమించారు. మనం కూడా దేవుని దేంతో ప్రేమించాలి? క్రియలతో. ఇంతకాలం మనకేం చెప్పారంటే స్తుతులు కొట్టుకో ఆయన పొంగిపోతాడు అన్నాడు. తప్పండి. స్తుతులు కొట్టుకుంటూ పొంగిపోతాడా? భార్య ముందు కష్టం వచ్చినప్పుడు భార్యకి ఏం కొనకుండా, భార్యకి ఏం తేకుండా, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం, ఒక రోజు అనుకుంటుంది నిజమేమో అనుకున్నాడు, 2వ రోజు అన్నాడు తప్ప ఏం తేడు. అమ్మా నువ్వంటే నాకు ఇష్టం అంటే ఇది కొనుక్కురావాలి కదా. బర్త్డే వచ్చింది, అబ్బా నీ బర్త్డే నేను చాలా గొప్పగా చేస్తానమ్మా, అలా చేస్తాను, ఇలా చేస్తాను అన్నాడు. కనీసం చీర కూడా కొండవు. ఏముంటది? ఈడు ఒట్టు మాట్లాడండి, ఈడు గాలుడండి, ఈడు అంతే కదా. మాట్లాడండి, గాలుడండి, గాలి తప్ప ఏముండదండి. అంతే కదండి. మాట్లాడమని పోయేమని నేను అంటాను. ఇప్పుడు ఈయన్ని తీసి ఏం మీకు ఎందుకంటే నేను చేస్తాను అది ఇది అన్నాను అనుకోండి, ఈయన మాటలే కదా పొంగిపోతాడు. తర్వాత మాటకి తగ్గట్టు ఏముండాలి? క్రియ ఉండాలి. ఏది ఏ పని లేకుండా స్తోత్రం స్తోత్రం ఏం చేసుకోవాలి? నీ స్తోత్రం ఆయన గదిలో కూర్చుని స్తోత్రం 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 స్తోత్రం. ఇది ఎలా ఉంటుందంటే భార్య ముందు కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు నమస్కారం, ఆయన వెళ్ళిపోరు, అత్తలు వచ్చేత నా చెవిలోంచి. చిరాకు కదండి ఇదంతా. ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటే మనకి చిరాకేస్తుంది కదా. ఇంతకాలం మనం చేసింది ప్రాక్టికల్ గా ఆలోచించండి. చిరాకేయట్లేదు దేవుడికి. ఒకనాడు దేవదూతలు ఆరాధన చేస్తున్న పరలోకంలో దేవుడిని ఏమన్నా తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నాకు తెలిసి నేను పరిశుద్ధుడిని. అది భూమి మీద మూలలో ఉన్నారు చూసారు, ఈసీఎల్లో అది తెలియదు. నా నిమిత్తము ఎవడు పోయి వాడికి నేను పరిశుద్ధుడిని, నేనే వాడి తండ్రిని, నేనే విశ్వాన్ని చేశాను, నేనే వాడిని కన్నాను అని వాడికి ఎవడు చెప్పడానికి వెళతాడు? ఆడు కావాలి నాకు ఈ స్తోత్రాలకు ఒక నమస్కారం అంటున్నాడు ఆయన. తెలుసా? బైబిల్ అండి ఇదంతా, బైబిల్. దాన్ని దేవుడు దేవదూత ఆరాధన అని పేరు పెట్టాడు. అన్న మీకు సబ్జెక్టులు చెప్తాడు ఆరాధన గురించి, విందురుగారిని. అది దేవదూత ఆరాధన. ఇప్పుడు మనం చేయవలసింది దేవదూతల ఆరాధన కదండి. దేవుని పిల్లలమైన మనం చేయవలసిన ఆరాధన యేసుక్రీస్తుల వారు చేసినట్టుగా క్రియలతో కూడిన ఆరాధన. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు సువార్త కార్యక్రమాలు పెట్టండి, సువార్త కార్యక్రమాలకి మీ కష్టాన్ని ఇవ్వండి, సేవకుడికి తోడుగా ఉండండి. మీరు సంఘం అంతా అన్నయ్య మన సంవత్సరానికి ఒకటిసారి పెడుతున్నాం, ఇలా కాదు 6 నెలలకు ఒకసారి పెడతాం, మేము కూడా తోడవుతాం. మరి ఒక 2,000 వేసుకోండి, 3,000 వేసుకోండి, మళ్ళా సభలు పెట్టండి, మళ్ళా వాక్యం చెప్పించండి, నూతన ఆత్మలు తీసుకొద్దాం, వాళ్ళకు కూడా దేవుడి గురించి చెబుదాం, మా వంతుగా మేము ఉంటాం, మీ వెనకాలని కార్యక్రమాలలోనికి సంఘాన్ని నడిపించండి. మీ సంఘం ఏమన్నా నాకు ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది తలో చేస్తారండి. 6 నెలలకు మీటింగ్ అవుదా? అవుదా? మన తిండికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, మన బట్టలకి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, మన వస్తువులకి ఎంత ఖర్చు పెడుతున్నాం, మన పిల్లలకి ఎంత ఖర్చు పెట్టేసుకుంటున్నాం. దేవుడికి ఏముంది? ప్రతి నెల కొంత తీసి ఏమండి ఈ ₹1,000 పెట్టి ఈసారి సభలకు ఖర్చు పెట్టండి. ఆయన ఊరుకుంటాడండి. సేవకుడికి అలాగా విశ్వాసులు చక్కగా వచ్చేసి చేద్దామని ముందుకు వచ్చేస్తున్నారు అనుకోండి, సేవకుడు సైలెంట్గా ఉంటాడా? దేవుని పిల్లలారా, క్రియలతో ప్రేమించండి దేవుణ్ణి. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తాను అసలు కదా. దేవుడు ఎంత సూపరో. మీరు గనక ఏదైనా చిన్న ఇలాగ ఇచ్చారనుకోండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తారా? దేవుడు ఎంత సూపరో తెలుసండి. ఆయన మనల్ని ప్రేమించాడండి. మనం ఏమి ఇచ్చినా కూడానండి ఆయన ఇచ్చిన దాంట్లోంచి ఇస్తామా, కొత్తగా ఏదైనా ఇస్తామా? అంతే కదండి. ఇప్పుడు మనం వంట జరుగుతుందండి, ఇక్కడ వంట జరుగుతుంటే బియ్యం బస్తా పట్టుకు చేశారనుకోండి, ఆ బియ్యం బస్తా మీద ఆయన పండించిందేనా? ఆయన పండించిందే పట్టుకొచ్చి అక్కడ వేశారు. ఆయన దానికి ఇస్తేనట, ఆయన ఇచ్చిన వాటితో ఆయన పనిని జరిగిస్తేనట. మీకు ఇప్పుడు చెప్తాడండి, నాకేమైనా చేశారా తిరిగి, మిమ్మల్ని అసలు జీవితంలో మర్చిపోను, మీరు ఇచ్చిన దాన్ని మర్చిపోను అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును అన్నాడు. చూడండి, మీరు చేసిన కార్యమును. ఇదిగో 2 రోజులు ఇక్కడ సభలు జరిగాయి కదా, ఆ సభలో మీరు వంట చేశారా?
ఆ సభల్లో మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ సభలకు మీరు ఏమైనా సహకారులుగా ఉన్నారా? ఏదో స్టేజ్ పాతారా, టెంట్లు వేసారా, ఎవరు పని చేశారా? మీరు చేసిన కార్యమును అన్నాడు. చూడండి ఎంత బాగుంది చూడండి. అది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అబ్బా, మనల్ని ప్రేమించాడట, మనకి చేస్తాడట, ఆయన మీద మనం మనసు పెట్టుకున్నాడట. అమ్మో, నా తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని మీరు ఏమైనా తిరిగి చేస్తేనట దాన్ని ఏం చేయడట? మర్చిపోడు. మనుషులకు చేస్తే మర్చిపోతారా? మర్చిపోరా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆవిడంటే నాకు చాలా ఇష్టం అని ఆవిడకి చాలా చేశారు. ఇద్దరి మధ్యలో ఏదైనా ఫైటింగ్ వచ్చింది అనుకోండి, ఏం చేసావు బోడి అంటది ఆవిడ. అన్నదా? ఇలాగే కదండి మాట్లాడతారు మనుషులు. చేసిందంతా మర్చిపోతారండి. కానీ దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారనుకోండి, దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. అంటే దేవుడికి చేసిన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకుంటాడు. అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మనకి ఇంత ఇచ్చాడు కదండి, ఇంత చేశాడు కదండి, దేవుడు ఎంత ప్రేమించాడు కదండి, మనం ఏమిస్తాము? చిన్న చిన్నవి కదండి. మీటింగ్ ఒక 5,000 తీసుకోండి, 4,000 తీసుకోండి, ఒక రైస్ బ్యాగ్ తీసుకోండి, ఒక కూరగాయలు తీసుకోండి, చిన్న చిన్నవి కదండి దేవుడికి మనం చేసేవి. ఈ సభలు కానివ్వండి, ఇవన్నీ మనం 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 దేవుడికి చేస్తున్నాం చిన్న చిన్నవి కదండి. ఆ చిన్న చిన్నవి చేస్తేనట దేవుడు మర్చిపోడట. మరి గుర్తుపెట్టుకుని ఏమిస్తాడు? మళ్ళీ మనకి మళ్ళీ ఏమైనా ఇస్తాడా? ఇస్తాడు. ఇది టాప్. ఇప్పుడు జాగ్రత్తగానండి. దేవుడు మనసు ఎలాంటిదో తెచ్చండి. దేవుడు మనసు ఎలా ఉంటుందో తెలుసా? కొడుకు బాగా ఇష్టం అనుకోండి, బాగా ఇష్టమైన కొడుక్కి నాన్న నాకు లడ్డూలు అంటే చాలా ఇష్టం అన్నాడు అనుకోండి, నాన్న లడ్డూలు పట్టుకొస్తాడు. ఎలా పట్టుకొస్తాడండి నాన్న? ఎలా పట్టుకొస్తాడు? కేజీ లడ్డూలు తెస్తాడండి. లడ్డూలు ప్యాకెట్ తీసుకోరా, కొడుకు లడ్డూలు అంటే ఇష్టం అన్నావు కదా, తీసుకోరా అనగానే వాడు ఏం చేస్తాడు? ఎగిరి గంతేస్తాడు. నాకు ఇష్టమైన లడ్డూలు మా నాన్న తెచ్చాడు అని. ఏమన్నా మంచి కొడుకు అయితే ఆనందంలో ఏం చేస్తాడంటే అందులోంచి ఒక ముక్కలా విరిసి ఆ చేతితో పట్టుకుని నాన్న నువ్వు కూడా తినంటాడు. ఏమిటి? కేజీ లడ్డూలు కొన్నప్పుడు ఉండదు ఆనందం దేవుడికి, మా తండ్రికి ఎప్పుడు ఉంటది? కొడుకు చిన్న ముక్క ఇట్టాడు కదా నోట్లో, రేపు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ మొత్తం చెప్తాడండి, నా కొడుకు నా లడ్డు పెట్టాడు, నా కొడుకు లడ్డు పెట్టాడు. ఏమండి? ఆడి పెడితేనే తినాలా? ఈయన కొడుకుని తెలియదు 2 కేజీలు. ఈయన తినాలనుకుంటే 2 కేజీలు కొనుక్కుంటాడు, 3 కేజీలు కొనుక్కుంటాడు. మ్యాటర్ అది కాదు. ఏంటి మ్యాటర్ అక్కడ? నా కొడుకు మనసులో నా మీద ప్రేమ కలిగి చిన్న మొక్కెట్టాడు, నా డాడీ అన్నాడు, ప్రేమతో చిన్న మొక్కలా నోట్లో పెట్టాడు, ఆ మొక్క చాలండి నాకు అంటున్నాడు. ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చేవి కూడా ఏంటి చెప్పండి? ఎంత ఇస్తే ఇలాగా. ఈ మొక్కెడదన్నట్టు మళ్ళా మర్చిపోను కొడుకు, ఆ మొక్కను కూడా మర్చిపోను రా. ఏం చేస్తాడు? నువ్వెంత మొక్కెడితే తిరిగి మళ్ళా ఎంత పెద్దది ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడు? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, బైబిల్ అలా చూడాలి, తాను ప్రేమించాడు అందరినీ, తాను ఇచ్చాడు చాలా, తిరిగి తన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు దేవుని ప్రేమించే వారి విషయంలో మాట్లాడుతున్నాడు. ఇది తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎంతమంది చెప్పాడు? తన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి మరలా దేవుడు ఏవో సిద్ధపరుస్తున్నాడట. అంతేనా? జాగ్రత్త చదవాలి, మళ్ళా చదువుతాను. తన్ను 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 ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచేనో అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి మరలా ఏవో సిద్ధం చేస్తున్నాడు. దేవుడు తాను ప్రేమించి ఈ లోకాన్ని సిద్ధం చేశాడు, ఈ లోకంలోనే ఇచ్చాడు. దేవుడు ప్రేమించి ఇచ్చినవి. ఈ లోకంలో పుట్టిన మనిషి తన్నేమైనా ప్రేమిస్తే తిరిగి మరలా వాళ్ళ కోసం మరలా ఏవో సిద్ధం చేస్తున్నాడట. ఏమంటే ఏం అర్థమయ్యాడు చెప్పండి దేవుడు మీకు ఇప్పుడు? ఏంటండి బాబు ఈయన ప్రేమ ఏంటండి, ఈయన లవ్ ఏంటండి, అసలు ఎవరండి ఎలా చూపిస్తారు? ఎంతలాగా ఎవరండి ప్రేమిస్తారు? నన్ను ప్రేమిస్తావా కొడుక? నన్ను ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తే నా కోసం నీ జీవితాన్ని ఇస్తే, జీవితంలో నా కోసం ఏమైనా కార్యక్రమాలు జరిగిస్తే, నేను మరలా నువ్వు చేసిన కార్యక్రమానికి, నువ్వు పెట్టిన కష్టానికి, నువ్వు పడిన త్యాగానికి నేను మరలా నీకు ఒకటి సిద్ధం చేస్తున్నాను.
ఆ సిద్ధం చేసేది ఎలాగుంటుందంటే నీ కంటికి కనబడదు అన్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు సిద్ధం చేసేది ఏంటట? కంటికి కనబడదు, చెవులకి వినబడదు. పోనీ ఎలాగుంటుందా అని హృదయాన్ని కళ్ళు పోసుకుని ఎలాగుంటుంది అని ఆలోచిస్తారట. అది హృదయానికి గోచరము కాదు అంట. అందడు ఏమంటే ఇప్పుడు భూమి మీద దేవుడి కోసం బ్రతికిన వాడికి అందనిది సిద్ధం చేస్తున్నాడట. హృదయాంతో ఆలోచించినా అందరిది సిద్ధం చేస్తున్నాడట. కనబడదని సిద్ధం చేస్తున్నాడట, చెవులకి వినబడనది సిద్ధం చేస్తున్నాడట. ఏంటండి అది? ఏం సిద్ధం చేస్తున్నాడు? ఇదిగో మీరు ఇచ్చిన మీటింగులకి సహకారులుగా ఉంటున్నారా? సేవకుడు వెనకాల ఉంటున్నారా? సేవకుడు సంఘంలో పరిచర్య చేస్తున్నారా? ఏదో ఒక రకంగా మీరు దేవుడి పనిలో ఉంటున్నారా? మీకు సిద్ధమైపోతుంది ఒకటి. ఏమి సిద్ధమవుతుందో తెలుసా? బైబిల్ తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చూపుదును. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు. ఏం చెప్పాడు పైన? నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. ఎక్కడ తండ్రి? పరలోకంలో. ఆ ఎంట ఏమున్నాయట? చాలా నివాసాలు కట్టాడట అక్కడ. ఎందుకంటే మన భూమి మీద 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? నరులారా తిరిగి రండి. మరి ఆయన తిరిగి రమ్మన్నప్పుడు అక్కడ సిద్ధం చేయడం మనకి ఇల్లు సిద్ధం చేశాడు. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. అనేక నివాసాలు. నేను చాలా రోజులు ఆలోచించానండి. మరి కొద్దిమంది దేవుడి దగ్గరికి వెళ్తే అనేక నివాసాలు ఎలా కట్టాడంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ నివాసాలు కట్టేశాడండి. జాగ్రత్తగా వినండి, డెప్త్ మాట చెప్తున్నాను ఒకటి. కన్నప్పుడే కన్న కొడుకులందరికీ కూడా నివాసాలు కట్టేశారు. ఇప్పుడు ఆ నివాసాలలో ఇస్కరియోతు యోధాగాడి నివాసం ఖాళీగా ఉంది ఇప్పుడు అక్కడ. ఎందుకు? ఆడు పరలోకానికి వెళ్ళవలసింది పోయి పరలోకం వెళ్ళే విషయంలో ఏమైపోయాడట? తప్పిపోయాడు. అక్కడికి వెళ్ళాల్సిన కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలాగుంది అక్కడ? అది చెప్తున్నాడు యేసు ప్రభు. నా తండ్రి ఎంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇస్కరియోతు యోధాగాడి ఇల్లు కూడా మీకే ఇచ్చేస్తాడు గట్టిగా పనిచేస్తే. భూమి మీద ఖాళీగా ఉన్నాయండి. ఖాళీగా ఉన్న ఇల్లు ఎందుకు ఉంచుకుంటాడు? వెళ్ళిపోకూడదు. ఆడు కూడా నువ్వే వాడుకో. అది వస్తాడు అనుకున్నాను. ఆడు నాకు అన్యాయం చేసి నా దగ్గరికి రాకుండా పాతాళానికి పోయాడు. వాడుకో నువ్వు కూడా. అంతే కదండి. ఇప్పుడు తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఓ కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, ఉన్న ఆస్తులు ఏం చేస్తాడు? పోయాడు కదా. అది పోయినాడు ఆస్తుని. ఆడిపోయాడు. ఆడు మొక్క అలాగే ఉంచండి, ఎవరు వెళ్ళకూడదు అంటాడా? ఆడిపోయినప్పుడు ఏం చేస్తారా? ముగ్గురు పని చేసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వేసుకుని, నా తండ్రి ఎంత అనేక ఉన్నాయి. చాలా కట్టేసాడు ఆయన. అందరూ వస్తారు అనుకుని వీళ్ళు రాలేదు. దుర్మార్గం జారిపోయారు ఆయనకు అన్యాయం చేసి. ఆ అనేక నివాసాలలో జాగ్రత్తగా వినండి. నా తండ్రి ఇంట ఉన్న అనేక నివాసాలలో మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఏదో రెడీ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఎక్కడ స్థలం సిద్ధపరుస్తాడట? పరలోకంలో. ఏం చేస్తే? భూమి మీద చిన్న చిన్న పనులు చేస్తున్నట, పరలోకంలో స్థలం ఇస్తాడట. ఇది మీకు అర్థం అవుతుంది. ఈయన అంటాడు ఇప్పుడు ఈ సెల్లో, ఏమంటే పాస్టర్ గారు కదా, మీరు ఈ సెల్లో ఉన్నారు కదా, చర్చిలో ఎవరెవరైతే పని చేస్తా అన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ లో 4 సెంట్లు స్థలం ఇస్తా అన్నాడు అనుకోండి. ఈయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనుకోండి మీ చర్చిలోకి. ఎలాగుంటది మీకు? అయ్యో నాకే 50,000 అమౌంట్ మొత్తం నేను పూర్తి చేస్తాను, నేనే చేసేస్తాను. దేని కోసం? ఎక్కడ ప్లేస్? మళ్ళీ ఎక్కడ? ఈసీఎల్లోనే సికింద్రాబాద్లో కాదు ప్లేస్. ఎక్కడ? జూబ్లీ హిల్స్. ఎలాగుంటుంది? ఎవరంటారు అక్కడ? సినిమా యాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. 1 సెంటే 4 కోట్లు 5 కోట్లు ఉంటుంది అక్కడ సెంటు జాగా. అలాంటిది అక్కడ 4 సెంట్లు అంటే పరిచర్య మొత్తం నాకే ఇచ్చాను. ఎవరు రావకండి, నేను చూసుకుంటాను మొత్తం. ఏమంటే ఇది అర్థమైంది? జూబ్లీ హిల్స్ లో స్థలం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు పరలోకంలో స్థలం ఇస్తానంటే అర్థమైందా? మీకు ఎందుకు అర్థం అవ్వలేదంటే అసలు పరలోకం ఎలా ఉంటుంది మనకు తెలియదు. జూబ్లీ హిల్స్ లోకి ఎందుకు ఉండాలనుకుంటారంటే అంత వస్తువులు మంచి మంచి కాస్ట్లీ ఏరియా అది. ఇప్పుడు దీనికంటే కాస్ట్లీ ఏరియా ఏది? పరలోకం. జూబ్లీ హిల్స్ లో బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వాళ్ళకి గుండెపోట్లు చచ్చిపోతూ ఉంటారు లోపల. పరలోకంలో గుండెపోట్లు ఉన్నాయా? పరలోకంలో ఆకలి ఉందా? పరలోకంలో దాహం ఉందా? పరలోకంలో ఇలాంటి సూర్యుడి దెబ్బ వడగళ్ళు ఉన్నాయా? ఏమీ లేని లోకంలో, అందమైన లోకంలో
మీకు నేను స్థలము సిద్ధపరచ. ఏం చేస్తే ఇలా చెప్పాను కదా, చిన్న చిన్న లడ్డు ముక్కలు పెట్టుకుంటే, చిన్న లడ్డు ముక్కలు పెట్టుకోండి, చిన్న పెట్టుకోండి, దేవుడు చేసుకోండి. మీ శక్తి లోపం లేకుండా ఏమంటే మీరు చేయగలిగిన పని అంతా మీరు దేవుడికి చేయాలి. శక్తి లోపం లేకుండా చేయాలండి. ఏమండి ఈ మాట మాకు అర్థమైపోయిన తర్వాత అండి, నిద్రపోవాలంటే భయం వేస్తుంది మాకు. రాత్రులు జర్నీ చేస్తాం, పగల వాక్యం చెప్తాం, మధ్యాహ్నం ఏదో 2 గంటలు 3 గంటలు టైం దొరికితే పడుకోవటం, మళ్ళీ రాత్రి సభకి వెళ్ళిపోవటం, సభ అయ్యేసరికి 12, 1 గంట మళ్ళీ పడుకొని తెల్లవారుజాములు లేచిపోవటం. నిద్రపోవటం లేదండి. ఎందుకు తెలుసా? శక్తి ఉంది కదా. నిద్రపోకపోయినా కూర్చోగలిగిన శక్తి ఉంది కదా, ఎందుకు నిద్రపోవాలి? నీ శక్తి లోపం లేకుండా నువ్వేం చేయాలట? పని చేయి. అలా చేస్తే ఏది నీకు దేవుడు సిద్ధపరుస్తున్నాడో అది నీ కంటికి కనబడదు. మనం అనుకుంటాం నేను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే ఏం జరుగుతుందంటే, పరలోకంలో నాకు స్థలం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ధైర్యంగా చెప్తున్నానండి, దేవుడు యేసుక్రీస్తుల వారు నాకు పరలోకంలో స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన తప్ప నాకు ఈ భూమి మీద ఏది అవసరం లేదు అనుకుని బ్రతుకుతున్నాను. ఇక్కడ మీకు వాక్యం చెప్తున్న దైవజనులు అలాగే ఉన్నారు కదండి. వాళ్ళ కష్టాన్ని పెట్టి చర్చి కట్టడం ఏంటండి? నేను ఆశ్చర్యపోయాను. హైదరాబాద్లో చర్చలో కొన్నారని అన్ని లక్షలు పెట్టంటే, కొనేసానన్న మాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, మందిరం ఉంటే చాలు. అబ్బా, ఈయన ఇక్కడ ఇల్లు కొంటే ఈయనకి అక్కడ కొంటాడు ఆయన. ఎక్కడ? పరలోకంలో. చూసారా? ఇక్కడ మేము దేవుడికి చేస్తాం, అక్కడ మాకు పరలోకంలో దేవుడు స్థలం ఉంచుతున్నాడు. మీకు ఇంకోటి చెప్పనండి, మీరు బాగా ఆలోచించుకోండి, మీకు బాగా అర్థమైపోద్ది. మనం భూమి మీద ఉండేది ఎంతకాలం అండి? 60-70 ఏళ్ళు కదా. 60-70 ఏళ్ళు ఉండడానికి ఇంత అందంగా ఇంత గొప్పగా దీన్ని చేస్తే, శాశ్వతంగా ఉండిపోయే పరలోకాన్ని ఇంకెంత గొప్పగా చేసి ఉంటాడు, ఇంకెంత అందంగా చేసి ఉంటాడు, ఇంకెంత అసలు గొప్పగా చేసి ఉంటాడు. మీరు ఆలోచించండి. ఎవరు చిన్న హింట్ ఇచ్చాడండి బైబిల్లో, ఎలా ఉంటుంది పరలోకం అంటే. నీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఆయన. దాని రాజ మార్గాలు ఎలా ఉంటాయట? బంగారుపు వీధులు అన్నాడు. అంటే మీరు పరలోకంలో దేవుడు మీకు స్థలం సిద్ధం చేస్తే, మీరు ఆ ఇంట్లో ఉంటే, ఆ ఇంటి ముందున్న వీధి దేంతో వేసాడట? బంగారంతో. మనకు ముక్కులు పెట్టుకోవడానికి, చెవులు పెట్టుకోవడానికి లేవు భూమి మీద. కానీ అదే బంగారంతో అక్కడ వేసాడట వీధులు, రోడ్లు. అంటే బంగారం ఎంత విలువైందో మనకి తెలుసు కనుక దేవుడు దాంతో పోల్చి చెప్పాడు. ఆ వీధులే అంత బాగుంటాయి ఆయన. వీధి ఎంత బాగుంటుంది, ఇల్లు ఎంత బాగుంటుంది. మీరుండే ఇల్లు ఎంత బాగుంటుందండి? వీధే రాజమార్గమే బంగారం అయితే అసలు మీరుండే ఇల్లు ఎలాగుంటది? నా తండ్రి ఎంత అనేక నివాసములు మీకు కలవు, అక్కడ మీకేం చేస్తున్నాను? స్థలాలు సిద్ధపరుస్తున్నాను. మేము బ్రతుకుతున్నదండి, మేము ఈరోజు బ్రతుకుతున్నది, ఇదిగో సేవ చేస్తున్నది, సత్యవాక్యం మీకు చెప్తున్నది ఎందుకు తెలుసండి? మాకు పరలోకంలో స్థలం కావాలి. కొంతమంది సేవ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే మీకు తెలియదు కాదు. డబ్బులు 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 తండి డబ్బులు తండి డబ్బులు తండి డబ్బులండి. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, వాళ్ళు కార్లు కొనుక్కుంటారు, వాళ్ళు బంగ్లాలు కొనుక్కుంటారు, ఏమన్నా వాళ్ళ పొలాలు కొనుక్కుంటారు, వాళ్ళు మేళలు కట్టుకుంటారు. మా దగ్గర ఏమైనా అది కనపడిందా మీకు? కనపడదు. కారణం ఏంటి తెలుసా? మా డబ్బులు కొట్టుకొని సేవలో పెడుతున్నాం. ఎందుకు తెలుసండి? మాకు పరలోకంలో స్థలం కావాలి. మీకు పరలోకంలో స్థలం కావాలా? ఇదిగో ఇక్కడ జరుగుతున్న ఈ సత్య సంబంధమైన సేవలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. సంఘం జరిపిస్తున్న కార్యక్రమాల్లో అయ్యారు నాది కూడా పెట్టుకోండి. నేను కూడా వేస్తాను మీటింగ్కి. నాకు పరలోకంలో ఏం కావాలి? స్థలం కావాలి. పరలోకంలో స్థలం కావాలా? దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమించి మీకు కలిగింది దేవుడికి పెట్టుకోండి. ఏంటి ఏముందండి? 3 నాళ్ళు ముచ్చటే కదండి. ఇంకోటి చెప్పనండి, కరోనా ఇంకొకసారి గట్టిగా ఎదిరింపించింది అనుకోండి, మళ్ళీ ఎంతమందికి ఉంది గ్యారంటీ? నాకైతే లేదండి, వస్తూ బాగాననిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ తెలుగుళ్ళు ఎక్కువైపోయి పౌలుగారు అన్నమాట ఏమని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బంగారపు వీధులు. ఎంత బాగుంది! నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లామంటే వెళ్ళిపోతాను అక్కడికి. ఎవరిని నిజంగా మీరు నమ్మరండి, ప్రతి భక్తుడు ఎక్కువగా ఏం కోరుకుంటారు తెలుసండి? మరణం కోరుకుంటారు. భక్తుడు అనగానే మరణాన్ని కోరుకునేవాడే భక్తుడు. పరదేశు ఏమంటే ఎంత సూపర్ ఉంటుందో తెలుసా? పరదేశంలో ఎవరున్నారు తెలుసా? అబ్రహం గారు అక్కడే ఉంటాడు, ఇస్సాకు అక్కడే ఉంటాడు, సంసోన్ అక్కడే ఉంటాడు, యుద్ధాలు చేసిన సంసోన్ అక్కడే ఉన్నాడు. మనకి ముందు తరాల్లో బ్రతికిన భక్తులందరూ అక్కడే ఉన్నారు, న్యాయాధిపతులు అక్కడే ఉన్నారు, రాజులు అక్కడే ఉన్నారు, ఏమంటే అపోస్తలుడు అక్కడే ఉన్నారు, పౌలు గారు అక్కడే ఉన్నాడు. ఏమంటే వాళ్ళని చూడాలన్న ఆశ మీకు ఉందో లేదో? నాకైతే ఆశగా ఉంది. పత్రిక రాసిన పౌలు గారు అక్కడే ఉన్నారు. ఏమంటే మన అమ్మనాలను కలుసుకోవడానికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సెలవులు కదండి పిల్లలకి సెలవులు వంకతో ఇల్లు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి?
అమ్మమ్మ గారి ఇల్లు అనగానాడు వెళ్ళిపోతారా 1 రోజులు ఉండిపోతాం అంటే ఈడికి ఇష్టం ఎక్కడున్నాకి మా అమ్మోళ్ళ ఇల్లు. మీ అమ్మోళ్ళ ఇల్లు నీకు ఇష్టం కదా, మరి ఇప్పుడు దేవుడు ఉన్న ఇల్లు పరవయసు, అక్కడ నీకు ముందు తరాల్లో నీకు వాక్యం చెప్పిన భక్తులు ఉన్నారు. దేవుడు చూడాలని ఆశ లేదండి, దేవుడు నా లోకానికి వెళ్ళిపోవాలని ఆశ లేదండి. ఏముందండి ఈ లోకంలో పిచ్చి పెంచుకోకండి, ఈ లోకం మీద ప్రేమ పెంచుకోకండి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో, ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడిలో తండ్రి ప్రేమ నిలబడదు, ఉండదు. మీరు దీన్ని ప్రేమించారనుకోండి ఆయన్ని ప్రేమించలేరు, ఆయన్ని ప్రేమించారనుకోండి దీన్ని అసలు ప్రేమించరు. మీరు తెలుసా, తెలియలేదు ఇంతకాలం. మనం ఆయన్ని ప్రేమిస్తే దీన్ని ప్రేమించాం, దీన్ని ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించలేం. అపోస్తలులు అందరూ ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇస్కరియోతు యోధాగాడు మాత్రం దేన్ని ప్రేమిస్తున్నాడు, దీన్ని ప్రేమించాడు. ఈడు పోయాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కనుక బాగా ఆలోచించుకోండి. 3 నాళ్ళ ముచ్చటండి జీవితం, బ్రతకండి దేవుడి కోసం, దేవుడు పనిచేయండి, సంఘానికి సహకారులుగా ఉండండి. ఈ సత్యవాక్యంలోనికి కొంతమంది అయినా ఆత్మలను మీరు వాక్యం చెప్పో, మీ సేవకుడిని తీసుకెళ్లి వాళ్ళ గృహాల్లో ప్రార్థనలు పెట్టించో, ఈ సత్య సంబంధమైన సంఘంలోనికి వాళ్ళని చేర్చండి, పరిచర్యలో ఉండండి, పనిలో ఉండండి. ఏదో ఒక ఆత్మను మీరు రక్షించండి, మీకోసం పరలోకంలో స్థలం సిద్ధపరచబడుతుంది. ఓకే.